దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయము 51వ వచనాన్ని చదువుతున్నాం. చిత్తగించండి. నేను భూమి మీద సమాధానము కలుగజేయ వచ్చితనని మీరు తలంచుచున్నారా? నేను భూమి మీద సమాధానము కలుగజేయ వచ్చితనని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగజేయ వచ్చితనని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5గురు వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందురు. తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పాను. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్యం అక్షరార్థంగా ఉన్నట్టుగా చదివితే యేసు ప్రభు కొంచెం ఇబ్బందికర వ్యాఖ్య చేసినట్టు మనకు అనిపిస్తుంది. కొంతమంది మతోన్మాదులు ఈ మాటల్ని తీసుకొని యేసు ప్రభుని విమర్శించినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. ఆయన మీద వీడియోస్ పెట్టారు, విమర్శలు చేశారు. యేసు ప్రభు తన నోటితో తానే ఏం చెప్పాడో చూడండి. భూమి మీద నేను సమాధానము కలుగజేయ వచ్చితనని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగజేయ వచ్చితనని మీతో చెప్పుచున్నానని ఆయన అన్నాడు. ఆయన భేదాలు పెడతానన్నాడు, భేదాలు కలుగజేయడానికే వచ్చానన్నాడు. ఒక ఇంట్లో 5గురు, ఇద్దరికి విరోధంగా ముగ్గురు లెగుస్తారు, విభేదించుకుంటారు. అత్త కోడలికి, కోడలు అత్తకి, తల్లి కూతురికి, కూతురు తల్లికి శత్రువులు అవుతారు. ఒకళ్ళనొకళ్ళు వ్యతిరేకించుకుంటారు. ఈ కార్యం చేయడానికే నేను వచ్చాను అన్నట్టు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఇతను ఎలా దేవుడు అవుతాడు? ఈ తగాదలు పెట్టేవాడు, ఈ విధంగా గొడవ పెట్టేవాడు, అగ్ని వేసేవాడు, కుటుంబాల్లో చిచ్చులు పెట్టేవాడు, భూమి మీద భేదాన్ని కలుగజేయడానికి వచ్చానని డైరెక్ట్గా ఆయనే చెప్తే ఏంటి మీరు మాట్లాడతారని కొంతమంది మతోన్మాదులు దాని గురించి విమర్శ చేశారు యేసు ప్రభుని. మిమ్మల్ని కూడా కొంతమంది అడిగి ఉండొచ్చు ఇప్పటికే, లేదా భవిష్యత్తులో అడుగుతుండొచ్చు. ఇక దాని గురించిన సమాధానం ఏంటో మనం తెలుసుకుందాం. దాని మూలంగా కొన్ని పాఠాలు బైబిల్లోంచి నేర్చుకుందాం ఈరోజు. దానికంటే ముందు మీకు ఒక విషయం చెప్తాను. ఎందుకంటే నేను చెప్పే అంశం మీద మీ మైండ్ పోనీయకుండా మీ బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, మీ అప్పులు, బలహీనతలు ఇవన్నీ మిమ్మల్ని అడ్డగిస్తూ ఉంటాయి. వాటి గురించి ఏదన్నా ఒక మాట దేవుడు మాట్లాడితే బాగుండి ఈ పూట సంతోషంగా పోదామని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. దానికి మీకు నా సమాధానం ఒకటే. యేసు ప్రభు రక్తంలో నువ్వు ఇంకా కడగబడకపోతే అర్జెంటుగా మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఆయన రక్తంలో కడగబడు. అలా కడగబడటం ద్వారా నువ్వు దేవుని సంతానం అవుతావు, దేవుని కుమారుడివి, కుమార్తెవు అవుతావు. ఏది? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ప్రభు రాజ్యంలో చేర్చబడుట ద్వారా నువ్వు దేవుని కొడుకువి, కూతురువి అవుతావు. ఫలితంగా ఏం జరిగిద్దంటే దేవుని సంపూర్ణాధికారం నీ మీదకి వచ్చిద్ది. ఇప్పటిదాకా నీ మనసుకు తోచినట్టు నడిచిన నీ జీవితాన్ని ఇక దేవుడు తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఇప్పటికే రక్షణలోనికి వచ్చిన వాళ్ళ జీవితాలను ఆల్రెడీ దేవుడు తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఇక ముందు రక్షణలోకి రాబోయే వాళ్ళ జీవితాలను కూడా దేవుడు తన చేతుల్లోకి తీసుకుంటాడు. దేవుడు మన జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకున్న దాకే మనం టెన్షన్ పడాలి. ఆ కార్యం జరిగి దేవుడు మన జీవితాన్ని ఆయన చేతుల్లోకి తీసుకున్న తర్వాత ఇక దేన్ని గూర్చి కూడా మనం కంగారు పడాల్సిన అవసరము లేదు. ఇది ప్రతి క్రైస్తవుడు స్పష్టంగా తెలుసుకోవాలి. క్రీస్తు రక్తంలో కడగబడ్డానా లేదా, ఆయన ఆజ్ఞ పాటించానా లేదా, ఆయన చెప్పిన మాట విన్నానా లేదా అనేదే మేజర్గా చూసుకోవాలి. ఆ కార్యం అనేది నీ జీవితంలో జరిగితే ఇక నీ నెక్స్ట్ ఫ్యూచర్ని గురించి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని వాక్యం అనేక వచనాల్లో స్పష్టంగా సాక్ష్యం ఇచ్చింది. ఆయన మీ విషయమై చింత కలిగి ఉన్నాడు, బాధ్యత కలిగి ఉన్నాడు అనే మాట స్పష్టంగా రాస్తుంది. ఎప్పుడైతే మీరు మీ జీవితాన్ని ఆయన చేతులకు అప్పజెప్పారో ఇక ఆయన తన చేతుల్లోకి మన జీవితాన్ని తీసుకున్నాడు. ఇక ఏ మలుపు ఎక్కడ ఎలా తిరగాలో, ఏ మజిలీకి నువ్వు చేరాలో, ఎప్పుడు నీకు ఏది అందాలో, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు ఎంతవరకు ఉండాలో, ఎప్పుడు తొలగిపోవాలో ఆయన డిసైడ్ చేస్తాడు, ఆయన డిజైన్ చేస్తాడు. దాన్ని నమ్మితే నువ్వు ప్రశాంతంగా ఉండటమే, తర్వాత కథ అంతా ఆయన చూసుకుంటాడు. ఓకే,
ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది తమ జీవితాలను యేసయ్య చేతికి అప్పచెప్పారు? నిజంగా అప్పచెప్పారా? మీ జీవితాలనే కాదు, మీ పిల్లల జీవితాలని, మీ ఇంటివారి జీవితాన్ని ఆయన చేతికే అప్పచెప్పండి. దేవుడు స్పష్టంగా చెప్పాడు, బరువు నువ్వు మోయొద్దు, నా మీద మోపు అని. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాల్లో, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. అంటే దేవుడు నన్ను మనల్ని హెచ్చించడానికి ఒక తగిన సమయం ఉందట. ఆ తగిన సమయం రేపే కావచ్చు, ఎల్లుండే కావచ్చు, ఇంకా 4 నెలలకు కావచ్చు, లేదా 10 నెలలకు కావచ్చు. సో దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలం ఒకటి ఉంటుందట. నువ్వు అనుకున్నప్పుడు కాదు, దేవుడు ఆయన అనుకున్నప్పుడు నిన్ను హెచ్చిస్తాడు. అది నీకు 4 గంటల ఫలం ఉంటుంది. దేవుడు ప్రతిదానికి ఒక సమయాన్ని నిర్ణయించాడు. దేవుడు మనలాగా తొందరపడి సాయంత్రం చేయాల్సింది పొద్దున చేయాల్సింది మధ్యరాత్రిలో చేసే రకం కాదు. అదంతా మనకు దడ ఎక్కువ. అన్నీ అయిపోవాలని ఆరాట పడతా ఉంటాం టెన్షన్గా. దేవుడు అట్లా చేయడు. దేవుడు ఏం చేసిన ఒక పద్ధతి ప్రకారం, ఒక సమయం ప్రకారం ప్రతిదీ చేస్తాడు. దేవుడు చేసేది వైనంగా ఉంటుంది. మనం చేసేవన్నీ మనకి తలనొప్పులు తెచ్చుకునేవిగా ఉంటాయి. కాబట్టి సాయంత్రం చేయాల్సింది సాయంత్రం చేస్తాడు, మధ్యాహ్నం చేయాల్సింది మధ్యాహ్నం చేస్తాడు, ఉదయం చేయాల్సింది ఉదయం చేస్తాడు, తెల్లవారుజాము చేయాల్సింది అప్పుడు చేస్తాడు. మన ఐడియాలజీ కన్నా మనకంటే దేవుని ఐడియాలజీ చాలా గొప్పది కదా. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని, దేవుని ఆలోచనలో నేను ఉన్నాను, ఆయన తలంపుల్లో నేను ఉన్నాను, నా లైఫ్ ఆయనకి అప్పచెప్పుకొని ఉన్నాను, నాకు టెన్షన్ అక్కర్లేదు అని నీ జీవితాన్ని ముందుకు కొనసాగించు. సైతానుగాడు ఎంత కుట్ర చేస్తాడంటే, వాడు దుర్మార్గుడు, ఈరోజే మనం సాగుపోయేటప్పుడు పరిస్థితి ఎట్టుంటుందో మన ఊహల్లోకి వచ్చేటట్టు చేస్తాడు. చచ్చేటప్పుడు మన ప్రాణం ఎట్టుపోయిద్దో ఊహల్లోకి వచ్చేటట్టు చేస్తాడు. మనం చచ్చినాక మన వాళ్ళ పరిస్థితి ఎట్టుంటుందో ఊహల్లోకి వచ్చేటట్టు చేస్తాడు. అర్థమైందా? వృద్ధాప్యంలో మన శరీరం ఏ విధంగా మార్పు చెందిద్దో మన ఊహల్లోకి వచ్చేటట్టు చేస్తాడు. మీలో ఎంతమందికి ఇట్లాంటి ఊహలు వస్తాయి, ఇలాంటి ఆలోచనలు వస్తాయి? చెప్పండి, చేతులు ఎత్తండి. అది చాలామంది చేతులు ఎత్తారు. ఏమండి, కొన్ని వ్యతిరేక పరిస్థితులు మన తలంపుల్లోకి తీసుకొచ్చి, ఏమండి ఇప్పుడు షుగర్ వచ్చింది అని రిపోర్ట్ వచ్చింది అనుకో, ఆ షుగర్ తర్వాత ఇంకేమేం జరగబోతుందో ఇక మొత్తం తలంపుల్లోకి తీసుకొస్తాడు వాడు. ఫలానా బలహీనత, కొంచెం బీపీ ఎక్కువ కనపడుతుంది అన్నారు అనుకో, ఇక బీపీ వల్ల ఏమేం జబ్బులు వస్తాయో మొత్తం మైండ్లో తీసుకొస్తాడు వాడు. అర్థమైంది? ఏ రోగం లేకపోయినా సరే రోగాలు ఉన్నోళ్ళని చూపించి, వాళ్ళు నీకంటే బాగున్నోళ్ళు ఇప్పుడు వాళ్ళు రోగులు అయ్యారు, నువ్వు మాత్రం కావని గ్యారెంటీ ఏందని వాడు ఆలోచనలో తెస్తాడు. అది ఆ ఫ్యామిలీ పచ్చగా ఉంది ఒకప్పుడు, ఇప్పుడు చూడు ఎట్లా అయిపోయిందో, నీ కుటుంబం అలా కాదని గ్యారెంటీ ఏంది అని తీసుకొస్తాడు వాడు. ఇట్లాంటి ఆలోచనలు సాతాను తెస్తాడు అనటానికి బైబిల్లో నిరూపణ ఉంది. ఏబు దగ్గరికి వాడు ఇలాంటి ఆలోచనలే తీసుకొచ్చాడు. మనల్ని మానసికంగా మనల్ని వేటాడటంలో మంచి పనోడు. మెంటల్ టార్చర్ అంటారే, మానసికంగా ఒత్తిడి గురి చేయటం, ఇబ్బంది పెట్టడం, అందులో మంచి నైపుణ్యం కలిగినోడు సైతాను, వాడి దెయ్యాలు. మనల్ని ఆ విధంగా చేయడాన్ని కుట్ర చేస్తారు. మన రక్షణానందాన్ని, దేవుని అందలి విశ్వాసాన్ని బట్టి మనం ఆయనలో కలిగి ఉండే ఆనందాన్ని మనకు దక్కకుండా చేయటానికి వాడు చేసే దుర్మార్గపు ఆలోచనలు, కుట్రలు, ఇవన్నీ. వీటన్నిటికీ విరుగుడు ఒక్కటే, విశ్వాసం. నేను నా దేవుని యందు విశ్వాసం ఉంచాను. నిన్నటికి నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేటికి తోడై ఉన్నాడు, రేపటికి కూడా తోడై ఉంటాడు. నా ప్రతి ఘట్టములో ఆయనే తోడై ఉండి ఆయన చిత్త ప్రకారం నడిపిస్తాడు. ఒకవేళ శ్రమలు పొందాలి అనేది ఆయన చిత్తం అయితే దాన్ని నేను తప్పించుకోగలనా? ఆయన చిత్తమే సిద్ధించుగాక. ఓకే, కాబట్టి సాతానా పో, ఈరోజు సంగతి ఈరోజు ఆలోచించమన్నాడు. రేపటి గురించి విచారించొద్దని చెప్పాడు యేసయ్య. రేపటి గురించి విచారించొద్దని నా ప్రభు చెబితే నేను విచారిస్తే ఆయన మాట మీరి పాపం చేసిన దాన్ని పాపం చేసిన అవుతా కదా. కాబట్టి రేపటి గురించి నేను ఆలోచించనని తోసేయండి. ఎందుకంటే నువ్వు ఆలోచించావనుకో, దేవుడు ఆలోచించటం మానేస్తాడు. ప్లీజ్ మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఒత్తిడి ప్రెజర్కి గురయ్యావు అనుకో, దేవుడు ఆలోచించటం మానేస్తాడు. నువ్వు దేవుని మీద విశ్వాసంతో వదిలేసావు అనుకో, అప్పుడు దేవుడు ఆలోచించడం మొదలు పెడతాడు. నిజం. నువ్వు పట్టించుకొని, నువ్వు ప్రాకులాడి, నువ్వు పరిగెత్తినంత వరకు దేవుడు మౌనం అయిపోతాడు. సరే, కానీ తిప్పలు పడుతున్నావుగా, పడు అని.
నా వల్ల కాదు నాయన, నీ చేతికి అప్పచెప్తున్నాను ప్రభా, నీకు ప్రార్థన చేసి నీ వైపు చూడటం తప్ప నా చేత ఏమీ కావట్లేదు అని నువ్వు అప్పచెప్పినట్లయితే అప్పుడు దేవుడు ఎలా జోక్యం చేసుకుంటాడో అన్నీ ఒక కొలిక్కి ఎలా వస్తాయో అప్పుడు నువ్వే చూస్తావు నీ కళ్ళారా. ఎందుకంటే ఇవన్నీ నేను అనుభవించి చెప్తున్నా. 22 సంవత్సరాలుగా ఆయనతో కాస్తో కోస్తో నడిచి నేను అనుభవించిన విషయాలు మీకు నేర్పుతున్నా. దయచేసి ఇలాగ మీరు తీసుకోండి. అప్పుడు మీకు ఆల్రెడీ ఏదైనా రోగాలు వచ్చినా కూడా కంట్రోల్ అయిపోతాయి, డెవలప్ కావు, కంట్రోల్ అయిపోతాయి. ఎప్పుడైతే ఈ బరువు దేవుని మీద దించుకుంటారో అన్ని విషయాల్లో సెట్ రైట్ అవుతారు. నిజంగా ఉన్న రోగాలు కూడా తగ్గుతాయి, నిజంగా తగ్గిపోతాయి. అట్లా కాకుండా మీరు ప్రెజర్గా ఆలోచించి ఇంకా ఎక్కువ ఒత్తిడి గురయ్యారనుకో, రోగాలు ప్రమోషన్ పొందుతాయి, అంటే ఇంకా ఎక్కువ అయిపోతాయి అన్నమాట. జాగ్రత్త. వాక్యాన్ని మనం మీరొద్దు, కానీ దిక్కుమాల ఆలోచనలన్నీ వాడు తీసుకొస్తాడు. ఏబు దగ్గరికి తెచ్చాడు. ఏబు భార్య పిల్లలు బాగున్నారు, కుటుంబం పచ్చగా ఉంది, దాసదాసి జనాంగం, పశువులు, పొలాలు అన్నీ సూపర్గా ఉన్నాడు. ఏబు దేహదారుఢ్యం అద్భుతమైనటువంటి వ్యక్తి, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంది ఏబు లైఫ్. అలాంటి స్థితిలో ఏబు ఉన్నాడు. అప్పుడు ఏబు దగ్గరికి ఎవరు వచ్చారు? సాతాను వచ్చాడు. ఎవరు పర్మిషన్ తీసుకొని వచ్చాడు? దేవుని పర్మిషను తీసుకొని వచ్చాడా లేదా? తీసుకొని వచ్చాడా లేదా? కాదు. మొదటిసారి ఏబు దగ్గరికి సాతాను వచ్చినప్పుడు దేవుని పర్మిషన్ తీసుకోకుండా వచ్చాడు. తీసుకోకుండా వచ్చి ఏం చేశాడో తెలుసా? డైరెక్ట్గా ఏబు దగ్గరికి వెళ్ళి ఏబుని ఎఫెక్ట్ చేయలేదు, కానీ ఏబు మనసులో భయాలు పుట్టించాడు. గుర్తుపెట్టుకో, ఏబు మనసులో భయాలు పుట్టించాడు. ఇవైతే చేయొచ్చు వాడు కంచె దాటి అవతలికి వెళ్ళకపోయినా కంచె యువతలుండే వాడు మన మనసుల్లో భయాలు పుట్టించే అవకాశం వాడికి ఉంది. నెగిటివ్ సిగ్నల్స్ని మన ఆలోచనల్లోకి పంపించే అవకాశం వాడికి ఉంది. అర్థమైందా? ఆ సిగ్నల్స్ని మనం తీసుకొని మనం వాడితో ఏకీభవించినప్పుడు మాత్రమే వాడు మన దగ్గరికి ఎంటర్ అవుతాడు. వాటిని వికర్షించామనుకో, వాటిని వ్యతిరేకించామనుకో, వాడు మన దగ్గర రావడానికి ఛాన్స్ ఉండదు. కానీ ఏబు ఏం చేశాడో తెలుసా? ఏబు చేసిన పెద్ద పొరపాటు అదే. వాడు ఇచ్చిన నెగిటివ్ థాట్స్ని, వ్యతిరేక ఆలోచనలని ఏబు తీసుకున్నాడు. బట్ ఏం లేదు, నీ భార్య చాలా బాగుంది, ఇప్పుడు నువ్వే ప్రాణంగా బ్రతుకుతుంది, నీకు పూర్తి విధేయురాలుగా ఉంది, ఈమె రివర్స్ అవుతుందేమో, కాదని గ్యారెంటీ ఏంటి? ఈరోజు నీ పిల్లలు 10 మంది పచ్చపచ్చగా ఉన్నారు, పండగ చేసుకుంటా ఉన్నారు రోజు, వాళ్ళు ఒక్కసారి చావరని గ్యారెంటీ ఏంది? ఏమో వాళ్ళకి ఏదైనా జరగొచ్చేమో. సింపుల్. నువ్వు రోడ్డు మీద నీ బిడ్డ బయలుదేరుతున్నాడు బైక్ తీసుకొని, వాడు రోడ్డు మీద బయలుదేరుతా ఉన్నాడు, నీ కళ్ళ ముందు వెళ్తా ఉన్నాడు, నీకు మనసులో థాట్ వచ్చింది ఏదో వద్దు, దిక్కుమాలిన ఆలోచన, వాడికి ఏమన్నా అయిద్దేమో, తగిలిద్దేమో అని జాగ్రత్త చెబుతావు లేదా? రే చిన్నగా పో, జాగ్రత్తగా పో, మెల్లగా పో అని చెబుతావు లేదా? ఎందుకు చెబుతున్నావు? డౌటు. వాడికి ఏమన్నా అయిద్దేమో, వాడికి ఏమైనా తగిలిద్దేమో, ఏమైనా జరుగుతుందేమో, ఎదురు వార్త వచ్చిద్దో అని. ఎందుకు? చాలామంది అవి ఫేస్ చేస్తున్నారు కనుక నేను కూడా అది ఫేస్ చేస్తానేమో అనే డౌట్తో నువ్వు ముందుగానే గిల్టీ ఫీల్ అవుతావు. ఎంతమందికి ఉంది ఇట్లా? ఎంతమందికి ఉంటుంది ఇలా? నాకు తెలిసి దాదాపు అందరికి ఉంటుంది. కొంతమంది చేతులు ఎత్తట్లా అర్థం కాక. దాదాపు అందరి ఫీలింగ్స్ ఇవే. స్తోత్రం. పెద్దగా చెప్పండి. అవునా కదా? రైట్. ఉంటాయి తప్పకుండా అలాంటి ఆలోచన. నీకు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? నాకు వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే, నేను ఆలోచించి కంగారు పడి ఏం చేస్తున్నావు? దేవుడు నిర్ణయించింది ఎవడు తప్పిస్తాడు? ఆయన చిత్తం. కాపాడిన ఆయనే, అప్పచెప్పిన ఆయనే, ఆయనకే అప్పచెబుతాను, వదిలేస్తాను. ఏం చేశాడంటే 10 మంది పిల్లలకి వెళ్ళి చూసినప్పుడు వాము వీళ్ళకి ఏమైనా అయిద్దేమో అనుకున్నాడు. వాడు పంపించిన ఆ నెగిటివ్ సిగ్నల్స్ని తీసుకున్నాడు. అట్లా ఏబుని ప్రిపేర్ చేసి అప్పుడు పోయాడు సాతాను దేవుడి దగ్గరికి. అర్థమైందా? ఏబు మంచి భక్తిపరుడే, యథార్థవంతుడే, న్యాయవంతుడే, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడే, కానీ రేపటి విషయంలో నిన్ను నమ్మట్లేదు. తన రేపటిని గూర్చి అతని ఆలోచనలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. నాకు కొద్దిగా సంధించాడు, నువ్వు ఛాన్స్ ఇస్తే ఓ చూపు చూస్తా. చివరికి ఏబు ఏవేవైతే సాతాను ఆలోచనలను తీసుకొని వ్యతిరేకంగా అనుకున్నాడు అవన్నీ జరిగినాయి, మొత్తం జరిగినాయి. అది ఏబే చెప్పాడు. ఏబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనంలో ఏబే చెప్పాడు.
ఏది వచ్చునని నేను బహుగా భయపడితునో అదే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది. అద్దుగో ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చూడు ఏమని చెప్తున్నాడో. ఏది వచ్చిద్దని అనుకున్నానో అదే వచ్చింది అన్నాడు. అంటే ఏబు జీవితంలో జరిగినటువంటి పిల్లలు చచ్చిపోవటం కానీ, భార్య రివర్స్ అవటం కానీ, తన దేహం పాడైపోవటం కానీ, ఆస్తులు అంతస్తులు పోవటం కానీ, దాసదాసి జనాంగం వెళ్ళిపోవటం కానీ, ఈ రివర్స్ పరిస్థితులన్నీ కూడా ఏబు ముందే ఊహించాడట, ఏబు ముందే అనుకున్నాడట. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ ఒక్క మాట గురించి? అలా వ్యతిరేకంగా ఆలోచించిన కారణం చేత ఏబుకు అలాంటి పరిస్థితులు రప్పించాల్సి వచ్చింది దేవుడు. ఆ మాట ఏబే చెప్తున్నాడు. ఏది వచ్చిద్దని నేను బహుగా భయపడ్డానో అదే నాకు వచ్చింది. అట్లా ఎందుకు అనుకున్నావు ఏబు? అట్లా ఎందుకు ఆలోచించావు? ఏం చేద్దాం, నా కర్మగాలి అలాంటి ఆలోచనలు, దిక్కుమాల ఆలోచనలన్నీ నాకు వచ్చి నేను జరిగినాయి. కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడతారు, ఇట్లా అయిద్దని నాకు ముందు నుంచి అనిపిస్తూ ఉంది, నాకు అట్లాంటి ఆలోచన నిజంగానే వచ్చింది, నిజంగా 3 రోజుల నుంచి వచ్చిన ఏందో మనసు ఒకటే అనిపిస్తుంది, టైద్ది అని అనిపిస్తుంది, అయ్యింది అని చెప్పి. ఆడవాళ్ళు కొంతమంది జెంట్స్ కూడా, నాకెందుకు 3 రోజుల నుంచి ఇట్నే అనిపిస్తుంది, ఎందుకు నాకు పదే ఎట్టే ఆలోచన వచ్చింది, నిజంగా అదే జరిగింది, ఏందో వింతగా. సాతాను మన మనసులోకి నెగిటివ్ థాట్స్ని తీసుకొచ్చినప్పుడు, వ్యతిరేక ఫలితాలను కూర్చున్న ఆలోచన తెచ్చినప్పుడు, విశ్వాసం అనే డాలుతో దాన్ని ఎదిరించాలి. అర్థమైందా? దేంతో ఎదిరించాలి? విశ్వాసం అనే డాలుతో. ఎట్లా ఉండాలి విశ్వాసము? ఇలాంటి తలంపులు వాడు తీసుకొచ్చినప్పుడు ఏబు చెప్పేది ఉండే, నా అంతటా నేను ఇలా ఉన్నానా, నా భార్య నాకు ఇలా లభించిందా, నా పిల్లలు నాకు ఇలా లభించారా, అన్నీ నా దేవుడిచ్చాడు, ఉంచిన ఆయన తీసిన ఆయనకే స్తోత్రం, ఏమైనా నేనేం భయపడను, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని ఒక్క మాట అనుకుంటే సాతానుకు సందు దొరకకుండా ఉండే. కానీ భయం 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 మనిషికి మనశ్శాంతి కోల్పోయాడు. చివరికి అదే జరిగింది. విశ్వాసం ఏమంటది? కాపాడినావు ఇంతకాలము, కాపాడెదవు ఇక ముందు కాలము. చెప్పండి, ఇప్పుడు దాకా నిన్ను కాపాడుకుంది ఎవరు? ఎంతమంది ఒప్పుకుంటారు దేవుడే కాపాడుకొచ్చాడన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఆయన కాపాడకపోతే నువ్వేడ బతుకున్నావు? ఆ యాక్సిడెంట్లో నా కరెంటు పట్టుకున్నప్పుడు ఎప్పుడూ పోయేదాన్ని. కానీ ఎన్నో అపాయాల్లోంచి నిన్ను కాపాడుకుంటూ వచ్చి పట్టాడు అన్నం పెట్టి ఈరోజు బతకనిచ్చింది ఎవరు? ఇప్పుడు చెప్పు, దేవుడి దేవల్ల నేను ఇంకా బతుకున్నా, లేకపోతే ఎప్పుడో నా టికెట్ అయిపోయేది. రైట్, అందరూ ఒప్పుకుంటారు. ఇప్పటిదాకా నిన్ను కాపాడిన వాడే ఇక ముందు కాపాడగలడు. ఆయన దేనికైనా నిన్ను అప్పజెప్పదలుచుకుంటే దాన్ని ఆపే దమ్ము ఎవడుకుంది? కాబట్టి నా ప్రభు చిత్తమే జరుగును గాక. ఆమేన్. కాబట్టి నువ్వెందుకు కంగారు పడాలి? ఆయన నన్ను దేనికైనా అప్పజెప్పాడంటే అనవసరంగా అప్పజెప్పాడు. దేనికైనా అప్పజెప్పాడంటే దానికి 4 లాభం నాకుంటేనే అప్పచెబుతాడు. నా తండ్రి ఏది చేసినా నా మేలుకే 100% చేస్తాడు, నా ప్రయోజనం కోసం చేస్తాడు, కానీ నా కీడును కోరేవాడు కాదు అనే విశ్వాసం ఉండాలి కదా. ఇప్పుడు పాడండి అందరూ. కాపాడినావు కాపాడెదవు, కాపాడినావు ఇంతకాలము, కాపాడెదవు ఇక ముందు కాలము, నిన్ను మరువనయ్యా నా జీవితాంతము, నీకే నా బ్రతుకు సొంతము, నీకే నా బ్రతుకు సొంతము, అందుకొనుము దేవా ఆరాధన, నా దీన స్తుతి నివేదన, అందుకొనుము దేవా ఆరాధన. దరిద్రపు ఆలోచనలు వాడు తెస్తే సైతానా పో అని గద్దించి, ఇది కాదురా ఇంకా బెటర్ లైఫ్ ఇవ్వబోతున్నాడు నాకు దేవుడు అను.
ఇంకా బెస్ట్ లైఫ్ ఇవ్వబోతున్నాడు నా దేవుడు నాకు. ఈ అవమానాలన్నీ నాకు ఆనందాలుగా మార్చబోతున్నాడు. ఈ ఇబ్బందులన్నీ నాకు సమృద్ధి కలగటానికి కారణంగా నా దేవుడు చేయబోతున్నాడు. నా చెయ్యి పట్టుకుంది ఎవరు అనుకున్నావు? సృష్టికర్త. లేని వాటిని ఉన్నట్టే పిలుచువాడు, ఉన్న వాటిని లేనట్టు చేయువాడు నా దేవుడు. సృష్టికర్త, సార్వభౌముడు, విశ్వానికి చక్రవర్తి. మా నాన్నకు తెలియకుండా ఏది జరగదో. తెలిసి మా నాన్న ఏదన్నా చేశాడంటే నా మేలుకే. ఎందుకంటే పోయిన వారం చెప్పే, మా నాన్న 100% నన్ను లవ్ చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. మా నాన్న నేనంటే మా నాన్నకి ప్రాణం పెట్టే అంత ఇష్టం, చచ్చిపోయే అంత ఇష్టం మా నాన్నకి. అంత ప్రేమించే మా తండ్రి నాకెందుకు కీడు చేస్తాడా? ఆ కీడు వెనక కూడా నేను ఊహించని మేలేదో నాకు దాచి ఉంచుతాడు. దీన్ని విశ్వాసం అంటారు. ఈ విశ్వాసం అనే డాలుతో ఆ దుష్టుడు వేసే అగ్ని బాణాలు ఎదిరించాలి. లేకపోతే ఆ దిక్కుమాలిన ఆలోచనలు, ఆ దరిద్రగొట్ట ఆలోచనలు సైతాన్ గారు తీసుకొచ్చి, ఇప్పటికే నీ పరిస్థితి ఇట్ట అయిపోయింది, ఇంకా రాబోతున్న రోజులు ఇంకా దిగజారిపోయే ఛాన్స్ ఉంది, ఇంకా తేడాపడే ఛాన్స్ ఉంది, ఇంకేమైపోయిద్దో ఏమో, ఇప్పటికి ఎట్టుంది, రేపు ఏందో, నీ పిల్లల గతి ఏందో, అదేందో ఇదేందంటే, అవును సాతానా, నిజమే సాతానా, నిజంగా నాకేం అర్థం కావట్లేదు సాతానా అంటే మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళి నిద్ర మాత్రలు ఇప్పిస్తారు. చివరికి అదే జరిగేది. అందుకే బరువు నీ నెత్తిన పెట్టుకో. దేవుని నెత్తిన పెట్టాలి బరువు. ఆయన చెప్పాడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు మీ నెత్తిన పెట్టుకుని అన్నాడా? చూడు ఏముందో చూడ, వచనం చదువు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలు. తగిన కాలమందు దేవుడు మిమ్మను హెచ్చించున్నట్లు ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. తర్వాత ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక. ఎంత బంగారు మాట అండి అది. అసలు ఆయన నిన్ను గురించి చింత కలిగి ఉన్నాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. ఆయన వెయ్యమన్నది వెయ్యకపోతే పాపమా కాదా? ఆయన చెయ్యమన్నది చెయ్యకపోతే పాపం. ఆయన వెయ్యమన్న చింత మన ఎత్తున కాకుండా ఆయన మీద వెయ్యకపోతే పాపం. కాబట్టి నీకు దిక్కుమాల ఆలోచనలు వచ్చినప్పుడల్లా, అమ్మో ఈ ఆలోచన నా నెత్తిన పెట్టుకున్నానంటే దేవుడు కోపడతాడు, అది పాపమైంది. ఈ ఆలోచనలన్నీ దేవా నీకే అప్పచెప్తున్నా. నాకు నువ్వు ఉన్నావు. ఎవరున్నారు? నాకు నువ్వు. ఆశలు అడుగంటి వేసారిన బ్రతుకులకు ఆత్మీయత కరువై అలమటించు వారికి. ఆశలు అడుగంటి వేసారిన బ్రతుకులకు ఆత్మీయత కరువై అలమటించు వారికి ఉన్నదా ఆశలు తీర్చు తీరం, ఉన్నదా ఆత్మీయతలకు నిలయం, ఉన్నదా ఆశలు తీర్చు తీరం, ఉన్నదా ఆత్మీయతలకు నిలయం. నీవే లేకపోతే నేనేమైయుందును దేవా, నీవే లేకపోతే నేనేమైయుందును దేవా. ఉన్నావు నాకై ఇమ్మానుయేలుగా, ఉంటావు తోడై యెహోవా షమ్మాగా. ఉన్నావు నాకై ఇమ్మానుయేలుగా, ఉంటావు తోడై యెహోవా షమ్మాగా. ఎవరున్నారని ఎప్పుడుంటారని చితికిన బ్రతుకున ఆశ్రయమెవరని. ఎవరున్నారని ఎప్పుడుంటారని చితికిన బ్రతుకున ఆశ్రయమెవరని. నీవే లేకపోతే నేనేమైయుందును దేవా, నీవే లేకపోతే నేనేమైయుందును దేవా. ఉన్నావు నాకై ఇమ్మానుయేలుగా, ఉంటావు తోడై యెహోవా షమ్మాగా. స్తోత్రం. ఇలా పాడుకొని ఏసైకి అప్పచెప్పాలా, అంతేనా? లేదా జుట్టు బీక్కుంటారా? ఏమమ్మా ఎన్నిసార్లు చెప్పాలి? ఇదే ఆలోచన గుర్తుపెట్టుకోండి. అనవసరంగా
పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయదు. నా పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుందో, వాళ్ళ బ్రతికి ఎలా ఉంటుందో, నేను ఎలా ఉంటానో, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో, నా స్టడీస్ ఎలా ఉంటాయో, నాకు జాబ్ వచ్చిద్దో రాదో, నాకు పెళ్ళి అయిద్దో కాదో. అమ్మ, నిన్నంటూ పుట్టించినోడు నీకు పెళ్లి చేయాలని డిసైడ్ చేస్తే నిన్ను చేసుకునేవాడిని కూడా ఏడో చోట పుట్టించే ఉంటాడు. నువ్వేం దిగులు పడద్దు. తగిన కాలం ముందు తప్పకుండా అది నీ ముందుకు వచ్చి, దాని గురించి నువ్వేమి కంగారు పడాల్సిన అవసరం లేదే. తల్లి గర్భంలో నిన్ను పుట్టించినప్పుడు నువ్వు భూమి మీదకి రాకమునిపే నీ కడుపు ఆకలి తీర్చడానికి నీకు పాలనిచ్చిన దేవుడు, అమ్మ ద్వారా నీకు పాలనిచ్చి నీ ఆహారాన్ని ముందే రెడీ చేసిన దేవుడు, నీకు అన్నీ ముందుగానే సిద్ధపరిచిన దేవుడు. మిగిలిన కార్యాలు చేయడా? కాబట్టి అవిశ్వాసులైన వారు, అన్యజనులైన వారు వీటి గురించి విచారిస్తారు. కానీ మీరు నా పిల్లలు గనక, వాస్తవం మీకు తెలుసు గనక, మీ జీవితాలు నా చేతుల్లో ఉన్నాయి గనక, నా సురక్షితమైన రెక్కల నీడలో మీరు ఉన్నారు గనక భయపడవద్దు, కలత చెందవద్దు, కలవరపడవద్దు, దిగులులో బతకొద్దు. నేను అనుమతించకుండా నీకేది రాదు, నా సెలవు లేకుండా నీకేది కాదు. నీకేదన్నా అనుమతించబడింది అంటే అది నీకు అవసరం, అంతే. నేను అనుమతించాను, ఇంకంతే. అనుమతించిన నేనే తగిన కాలం ముందు తీసేస్తాను. ఇలాంటి విషయాలను గ్రహించలేని వాళ్ళు, ఈ విషయాల్లో విశ్వాసం ఉంచలేని వాళ్ళు, ఈ సంగతులు లోతుగా గ్రహించలేని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు, ప్రాణాలు తీసుకుంటారు. జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతికూల పరిస్థితులు, చేదైన అనుభవాలకు తట్టుకోలేక, ఈ పరిస్థితులు మారవు, ఈ అనుభవాలు మారవు, ఈ జీవితం ఇంతే అనే విరక్తిలోకి వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకుంటారండి, ప్రాణాలు తీసుకుంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళ రేపటి గురించి, రేపు భవిష్యత్తుని గురించి వాళ్ళు చాలా వికృతంగా ఊహించుకుంటారు. వాళ్ళ రేపటిని గురించి ఎంత వికృతంగా ఊహించుకుంటారంటే అది వాళ్ళు జీర్ణించుకోలేనంత చేదుగా ఊహించుకుంటారు. అలా వాళ్ళ ఊహల్లోకి తీసుకొచ్చేది సాతాను, అలా వాళ్ళ ఆలోచనలో తీసుకొచ్చేది దయ్యం, దురాత్మ. ఇప్పటికే పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయంటే ఇక నెక్స్ట్ పరిస్థితులు ఇంకెంత దరిద్రంగా ఉండబోతున్నాయో ఊహించు. ఇంకా చాలా దారుణాలు చూడబోతున్నావు నువ్వు. ఇప్పటికే చాలా అవమానాలు పొందావు, ఇంకా పొందబోతున్నావు. ఈ పరిస్థితులు మారవు, ఈ పరిస్థితులు మారవు, ఈ పరిస్థితులు మారవు. నిన్నెవరు అర్థం చేసుకోరు, నిన్నెవరు ప్రేమించరు, నిన్నెవరు పట్టించుకోరు. నీ జీవితం అంధకారమయం. ఈ దరిద్రం, ఈ బాధ, ఇవన్నీ అనుభవించడం కంటే ఒక్కసారి కళ్ళు మూసుకొని 5 నిమిషాలు కళ్ళు మూసుకున్నావంటే అయిపోద్ది. నా మాట విను. చచ్చిపో, 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 చావు, చచ్చిపో, చచ్చిపో. 5 నిమిషాలు కళ్ళు మూసుకో. 5 నిమిషాలు చాలు, 5 నిమిషాలు చాలు. ఈ బాధలేవి ఉండవు, ఈ వేదనలేవి ఉండవు, ఈ ఆలోచనలేవి ఉండవు, ఈ ఒత్తిళ్ళేవి ఉండవు. అప్పుడు తెలిసిద్ది ఒక్కొక్కళ్ళకి, నువ్వు ప్రాణం తీసుకుంటే, నువ్వు ఆత్మహత్య చేసుకుంటే, అప్పుడు నీ డెడ్ బాడీ వైపు చూసి ప్రతి ఒక్కళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటారు, పశ్చాత్తాపడతారు. అప్పుడు వచ్చింది అందరికీ సిగ్గు. చావు, చావు, చావు. ఇట్లా తెప్పిస్తాడు వాడు ఆలోచనలో. చచ్చిపోవచ్చు 5 నిమిషాల్లో. ఎందుకు అంత కష్టపడి నీ చావు నువ్వే చచ్చేటట్టు చేస్తాడో తెలుసా వాడు? నీ ఆత్మను తీర్పులోకి తీసుకొని రావటానికి, అవకాశం దొరికితే నిన్ను అగ్నిగుండానికి తీసుకెళ్ళటానికి. అలాంటి ఆలోచనలు ఎవరికి వచ్చినా గుర్తుపెట్టుకోండి. అన్యులైతే అలా బలైపోతున్నారు. కానీ దేవుని ప్రేమను లోతుగా తెలుసుకున్న వాళ్ళు, దేవుని యందు లోతుగా విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి ఆలోచనలకు తావివ్వరు. అలాంటి తలంపు వస్తే గద్దిస్తారు, సాతానా పో, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. నేను దేవుడిని ఎరగని దాన్ని కాదు, దేవుడిని ఎరగని వాడిని కాదు. ఆయన బలం తెలియంది కాదు, ఆయన శక్తి తెలియంది కాదు, ఆయన ప్రేమ తెలియంది కాదు, అన్నీ తెలుసు. మరి నా దేవుడు నాకు ఇలాంటి పరిస్థితులు ఎందుకు అనుమతిస్తున్నాడు? ఏమో, నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏముందో, దీని మూలంగా నాకు రావాల్సిన దీవెనలు ఏమున్నాయో, దీనివల్ల నేను పొందాల్సిన అనుభవాలు ఏమున్నాయో. నా తండ్రి నాకు ఇచ్చిన పాత్రలోనిది నేను త్రాగకుందునా, నా తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా. సాతానా పో, నా దేవుని చిత్తమే జరుగునుగాక. నేను నా ప్రభునందు విశ్వాసం ఉంచాను, ఏది చేసినా నా మేలుకే. శ్రమ పెట్టినా నాలో ఒక షైనింగ్ తీసుకొని రావడానికి, ఆయన కుమారుని పోలిక నాలో తీసుకొని రావటానికే నన్ను చేస్తాడు. కత్తిని తీసుకెళ్ళి, మొద్దు కత్తిని తీసుకెళ్ళి బరక రాయి మీద రుద్దుతున్నామంటే అర్థమైంది, కత్తికి బాధ ఓ అంట. కానీ ఫలితం ఏంటో తెలుసా? దేన్నైనా ఛేదించగలిగే శక్తివంతమైన ఆయుధమైంది. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు.
కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు, దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు, శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు, నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్ము నేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం, నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. ఎంతమంది ఒప్పుకుంటారు? వదులుతారా విశ్వాసం? ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు, ఓకేనా? కొంతమంది వాళ్ళ కోసం ఏడవరు, వాళ్ళ ఇంటి వాళ్ళ కోసం ఏడుస్తారు. మా నాన్న ఎప్పుడు ఒక జోక్ చెప్తా ఉన్నాడు, అరే సందకాడు తెచ్చేవాడి కోసం సగం పొద్దుకాడు తెచ్చేవాడు ఏడిచాడంట్రా అని. అంటే దాని అర్థం ఏంటంటే రాత్రిపూట తెచ్చిపోయేవాడి కోసం మధ్యాహ్నం తెచ్చిపోయేవాడు ఏడిచాడంట. ఎవడి కోసం ఎవడు ఏడవాలి? ముందు వచ్చేది మధ్యాహ్నమా రాత్రి అండి? పొద్దున్నే ఏడుతున్నాడు, ఏడిసేవాడు మధ్యాహ్నం చచ్చిపోతాడు. ఎవడి కోసం ఏడుతున్నాడు వాడు రాత్రి చచ్చిపోతాడు. అప్పుడు ముందు పోయేది ఎవరు? ఈ విచిత్రం కదా. కొంతమంది బాధలు ఎట్టుంటాయి, నేను చెబుతున్నా, అవన్నీ దేవునికి అప్పచెప్పండి, విశ్వాసం గలవారై ఉండండి. నువ్వు ఎప్పుడైతే ఈ బరువంతా తీసి ఆయన మీద వేసి ఫ్రీగా ప్రశాంతంగా సంతోషంగా దేవుని పాడుకుంటూ ఆరాధించుకుంటూ స్తుతించుకుంటూ రిలాక్స్గా ఉంటావో నువ్వు విశ్వాసివి అని రాసుకుంటాడు లిస్ట్లో. నువ్వు కంగారు పడ్డంత వరకు, టెన్షన్ పడ్డంత వరకు, భయపడ్డంత వరకు, కృంగిపోయినంత వరకు, ఆలోచించినంత వరకు, ఏం చేసినంత వరకు, ఆలోచించినంత వరకు నిన్ను అల్ప విశ్వాస లెక్కలో రాసుకుంటాడు, అవిశ్వాస లెక్కలో రాసుకుంటాడు. ఈ సోదిమోహం దానికి ఎన్ని చెప్పినా అర్థమై సావదు అనుకుంటాడు. ఈ సోదిమోహోడికి ఎన్ని చెప్పినా అర్థమై సావదు, వీడు ఎప్పుడు మారుతాడేమో అనుకుంటాడు. వదులురా నాయన, నాకు వదులురా, నేను చూసుకుంటూ ప్రశాంతంగా ఉంటారా అంటే వీడు ఆలోచించి గందరగోళం అయిపోయి వీడు ప్రశాంతంగా ఉండకుండా నన్ను కూడా ప్రశాంతం లేకుండా చేస్తాడు అనుకుంటాడు. ఐడియాలు, సమస్యలకు పరిష్కారాలు ఆ వ్యక్తికి లేకపోతే నాకు లేవా? దారి ఆ వ్యక్తికి లేకపోతే నాకు లేదా? నాకు ఉంది కదా, నేను చూస్తా కదా. కాబట్టి నువ్వు చావాలన్న ఆలోచనలో వద్దు, అతిగా చింతపడే ఆలోచనలు వద్దు, రోగాలు పెంచుకునే ఆలోచనలు వద్దు, బరువు దించుకో. మనకు ఒక నిరీక్షణ ఉందండి, మనకు ఒక ఆధారం ఉన్నాడండి, మనకు దేవుడు ఉన్నాడండి, ఆయన తెలుసండి, మనకి ఆయన ఏందో కూడా తెలుసండి. తెలిసి మనం ఆ బరువు పెట్టుకోవద్దు. ఇంతవరకు అర్థమైన వాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తండి. నిజంగా అర్థమయ్యే చేతులు ఎత్తారా? వదిలేశారా? ఇంకా ఆలోచిస్తారా? ఆలోచించరుగా, ఫ్రీ అయ్యారుగా. ఇప్పుడు చదివిన వచ్చిన దగ్గరకు వస్తాయిక. ఇంక మళ్ళా ఏమోనన్నయ్య అప్పులు ఒక్కటి తీరిపోతే సాలిక అంతేనన్నయ్య అని పెట్టామంటే మొహం మర్యాదగా ఉండదు. అది తీరేనాడు తీరదు, దేవుడు తీరుస్తాడు, ఏదో దారి చూపిస్తాడు దేవుడు. ఏమనన్నయ్య నువ్వు ఎన్ని చెప్పినా దరిద్రుడు మారతాడంటావా? నాకైతే నమ్మకం పుట్టట్లేదన్నయ్య, చండాలు పొడి అసలు మారడన్నయ్య అనవాకు. అంతకాడే చండాలు పొడే మారిపోయారు. దేవునికి మహిమ. మారకపోతే మంచానేసైనా మార్చుకుంటాడు. నీకెందుకు? మామూలుగా మారినోడు మంచంలో అయినా మారతాడు. వదిలే, అప్పచెప్పు దేవునికి. ఏందంత ముందు నా కోసం తెగ చెప్పేదాని ఏది చెప్పట్లేదు. ఏంటంటే మన శాలేమన్న ఒక మాట చెప్పాడు, మామూలుగా మారినోడిని మంచానేసైనా మార్చుకుంటాడంట. నేను ప్రార్థన చేసి దేవుడికి అప్పచెబుతున్నాను. నేను మనసాన పడాలని అప్పచెబుతున్నావు. అయింది పడొద్దంటే జాగ్రత్తగా మారు మనసు పొంది లైన్లోకి రాజ్యం. ఇంకా చెప్పను, నీకు ప్రార్థన చేస్తాను, ఏదైనా ఆయన చూసుకుంటాడు. అట్లా బరువు దించుకోండి, బరువులు పెట్టుకోవకండి. ఏ టెన్షన్ లేనోడిగా రోగాలు ఇప్పుడు ఎక్కువ, తినే తిండిని బట్టి. దీనికి తోడు ఇంకా టెన్షన్లు జోడించారనుకో కంపెనీ రోగాలు వస్తాయి.
కంపెనీ రోగాలు అంటే తెలుసా, బ్రాండెడ్ ఐటమ్ అన్నమాట. ఇక చెదరది, అది వచ్చిందంటే పోదు. స్తోత్రం. వద్దు, ఉన్న రోగాలు తగ్గాల యేసునామంలో. అన్ని బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు మొత్తం పోవాలి యేసునామంలో. యేసునామంలో అన్ని రోగాలు బిడ్డలను వదిలిపోవాలి, మనందరిని వదిలిపోవాలి. ఆమేన్. ఇంతవరకు ఇంక ముగిస్తే బాగుండేమో. ప్రశాంతంగా పోతారు ఇంటికి. అబ్బాయి స్తోత్రం ప్రభు అనుకుంటా. ఏమండి, ఒక అంశం ఒకటి మంచి చెప్పాలి మీకు, అందుకని నేను ఈ మాట ఎత్తుకున్నాను. యేసు ప్రభు, నేను భూమి మీద సమాధానము కలుగజేయవచ్చితనని మీరు తలంచకుడి, నేను భేదాన్నే కలగజేయవచ్చాను కానీ సమాధానాన్ని కలగ చేయడానికి రాలేదని చెప్పాడు. ఈ మాట మొదటిసారి చదివినప్పుడు డౌట్ వచ్చింది నాకు. భేదాన్ని కలుగజేస్తానంటున్నాడు ఏంది? దేవుడు సమాధానాన్ని కర్త అని ఉంది కదా. బైబిల్లో క్లియర్గా రాసుంది, దేవుడు సమాధానమునికే కర్త కానీ అల్లరికి కర్తగాడని. ఎక్కడ రాసుంది? పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునికే కర్త కానీ అల్లరికి కొరింథీ సంఘానికి రాశాడు. తర్వాత యేసు ప్రభుకున్న బిరుదనామాల్లో ఒకటి సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆయనకున్న పేర్లలో ఒక పేరు షాలేము రాజు. షాలేము రాజు అంటే నీతికి రాజు, సమాధానమునకు రాజు. ఇట్లాగా మొత్తం సెర్చ్ చేసుకుంటా పోతే దేవుడు సమాధానకర్తే కనపడతాడు. సమాధానానికి కర్త, సమాధానానికి అధిపతి, సమాధానానికి రాజు అని దేవుడు మనకి అలా ప్రత్యక్షమవుతాడు. కానీ ఇక్కడ వచ్చి ఏమంటున్నాడంటే, నేను భూమి మీద సమాధానం కలగజేయడానికి రాలేదు, భేదాన్ని కలగజేయడానికి వచ్చాను అన్నాడు. అంటే ఎలా భేదాన్ని కలగజేస్తాడు, ఎందుకు అలా అయ్యిద్ది అన్న ఒక ప్రశ్నకి సమాధానం మనం వెతుక్కొని ప్రార్థన చేసుకుందాం. సింపుల్గా సంతోషంతో స్తోత్రం చెప్పండి. ముదిరిపోయారు మీరు. సరే, భేదాన్ని ఎందుకు కలగజేయవచ్చి తిని అన్నాడంటే, భూమి మీద అసత్యము నిండి అసత్యము ప్రబలి ఉంది. బాగా వినండి. సత్యము ఇంటూ పరిశుభ్రత ఇంటూ న్యాయం ఇంటూ వ్యతిరేక పదాలు. చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు వ్యతిరేక పదాలు రాసాం, గుర్తుంది కదా. ప్రకృతి వికృతులు, అలాగే వ్యతిరేక పదాలు, ఇవన్నీ మనం చిన్నప్పుడు రాసుకున్నాం. వాటిల్లో వ్యతిరేక పదాల్లో ఒకటి సమాధానం, అసమాధానం. ఓకేనా? రైట్. సత్యం ఇంటూ నీతి ఇంటూ. ఇప్పుడు లోకం మీద అంతా అసత్యం ప్రబలి ఉంది. మనుషులంతా అంధకారంలో, అసత్యంలో, సాతాను చేసినటువంటి మోసంలో బతుకుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న సమాజంలోనికి దేవుడు ప్రభు ఎలా వచ్చాడంటే సత్యమై వచ్చాడు. ఈ సత్యం ఒక్కొక్క మనిషిని వెలిగించడం మొదలుపెట్టింది. ఈ వాక్యమై ఉన్న సత్యం నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు మనుషులను వెలిగించుచుండెను అని రాస్తుంది యోహాను సువార్తలో 1వ అధ్యాయంలోనే ఉంటుంది. ఈ సత్యమన్నా ఆయనే, వాక్యమన్నా ఆయనే, వెలుగన్నా ఆయనే, జీవమన్నా ఆయనే, మార్గమన్నా ఆయనే. ఇవన్నీ యేసు ప్రభు తానే అయి చెప్పాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, నేనే జీవాహారమును అని చెప్పి అనేక విషయాలు, నేను వాక్యమునని కూడా ఆయన తన గురించి ఆయన రాయించుకున్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14 ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఆయనే వాక్యం, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం, ఆయనే నిజమైన వెలుగు. ఓ ఫ్యామిలీ ఉందండి. ఆ ఫ్యామిలీలో కుటుంబ సభ్యులు ఒక 6 ఉన్నారనుకుందాం. 6లో ఒక వ్యక్తికి ఈ వెలుగు దర్శనం ఇచ్చింది, ఈ సత్యం బోధపడింది. మిగిలిన వాళ్ళంతా అసత్యంలో ఉన్నారు. ఈ ఒక్క వ్యక్తి మనోనేత్రాలు మాత్రం వెలిగించబడ్డాయి.
ఈ ఒక్క వ్యక్తి మనోనేత్రాలు వెలిగించబడక ముందు ఆ మిగిలిన వాళ్ళు చేసింది, ఇతను చేసింది ఒకటే. ఆ మిగిలిన వాళ్ళతో ఏకీభవించాడు, వాళ్ళు చేసేవన్నీ ఇతను కూడా చేశాడు. కానీ ఎప్పుడైతే ఈ సత్యము, ఈ వాక్యము, ఈ వెలుగు వీడిని దర్శించి ఇతడి మనోనేత్రాలు వెలిగించిందో అప్పుడు వీడికి మైండ్ పనిచేయటం మొదలుపెట్టింది. స్తోత్రం. అప్పటిదాకా వాళ్ళతో కలిసి 2 ఏళ్ళు 3, 2 ఏళ్ళు 3, 2 ఏళ్ళు 3 అని పాఠాలు చదివినోడు దేవుడు దర్శించి మనోనేత్రాలు వెలిగించి సత్యజ్యోతి వీనిలో ప్రకాశించిన తర్వాత వీనికి విషయం అర్థమైంది. 2 ఏళ్ళు 3 కాదు 4 అని. స్తోత్రం. ఇక అప్పుడు ఇంట్లో చెప్పటం మొదలు పెడతాడు. ఏమని? అమ్మా, నానా, అన్నా, అక్క, ఇప్పటిదాకా మనం 2 ఏళ్ళు 3 అనుకున్నాం. సత్యం నాకు బోధపడింది 2 ఏళ్ళు 3 కాదు 2 ఏళ్ళు 4 అని లెక్క చెబుతాడు. లెక్క చెప్పినప్పుడు మరి ఆల్రెడీ అసత్యంలో ఉన్నారు కదా వాళ్ళు. ఇప్పుడు వీడికి ఏమొచ్చింది? సత్యం తెలిసింది. వాళ్ళు ఎందులో ఉన్నారు? ఇప్పుడు ఏమైంది? ఇక ఏం చెప్తాడు? 2 ఏళ్ళు 3 కాదు 4 అని అంటుంటాడు. వాళ్ళు ఏమంటారు? నోరు మొయ్, పెద్ద పండితుల్లాగా మాట్లాడవాకు, పండితుల్లాగా. ఏం తెలుసురా నీకు? మా ముత్తాత చెప్పాడు 2 ఏళ్ళు 3 అని, మా తాత చెప్పాడు 2 ఏళ్ళు 3 అని, నేను చెబుతున్నా 2 ఏళ్ళు 3 అని. నేను చెప్పింది 3, తాత చెప్పింది 3, ముత్తాత చెప్పింది 2 ఏళ్ళు 3, వాడి తాత చెప్పింది కూడా. ఇక్కడ తాతల తరాల తండ్రుల దగ్గర నుంచి ఆవుతున్న 2 ఏళ్ళు 3 అని వస్తుంటే ఇప్పుడు వచ్చాడండి పోటుగాడు 2 ఏళ్ళు 4 అంట. వాళ్ళు రాలిపోతాయి 4 అన్నామంటే 3 అనో అనమంటారు వాళ్ళు. ఈడేం 3 అనడు. ఎందుకు? ఇది లెక్క కరెక్ట్గా అర్థమవుతుంది. ఇట్లా 3 అంటే మనం మోసపోతాం, చాలా అమౌంట్ మంది తగ్గిపోద్ది, లెక్క కరెక్ట్గా ఉండాలి, లెక్క తేడా వస్తే ఇబ్బంది పడతాం, నష్టపోతామని ఈడు మొత్తుకుంటుంటాడు. ఈడు వాళ్ళకి తిక్కలోలా కనపడతాడు. అప్పటికే అసత్యంతో మైండ్ పోయిన వాళ్ళకి, మళ్ళీ చెబుతున్నా, అప్పటికే అసత్యంతో మైండ్ పోయిన వాళ్ళకి సత్యజ్యోతి వెలిగి మైండ్ బాగైనోడు పిచ్చోళ్ళ కనపడతాడు. ఇప్పుడు ఇది చెబుతుంటే మీకు ఏదో గుర్తొస్తుంది కదా, వస్తుంది కదా, మీ ఇంట్లో సంగతులే గుర్తొస్తుంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎట్ట కనపడతాడంటే వీడు పిచ్చోళ్ళలా కనపడతాడు. చివరికి వీడు ఇంట్లో మిగిలిన వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు, ఒప్పుకోరు. ఎవరో ఒకళ్ళారో చిక్కుతారు. నా మాట విని నేను చెప్పేది నిజం. కావాలంటే ఇది లెక్క చూడు, 1 1 1 1 2 2 కలిపితే ఎన్ని వచ్చినాయి? గీతలకి 4 వచ్చినాయి. నాన్న ఏంది 3 అంటాడు? నాన్న తాత లెక్కలో ఉన్నాడు, కానీ ఇప్పుడు అది కరెక్ట్ కాదు, ఇదిగో లెక్క ఇది. అప్పుడంటే నాన్నకు స్టడీ లేదు, చదువు లేదు, తాతకు చదువు లేదు, ముత్తాతకు చదువు లేదు, ఎవడేది చేయలేదు నమ్మారు. మనం చదువుకున్నాం కదా, లెక్క ఇది కదా, ఇదిగో 4, నాన్న 3 అంటున్నాడు, నువ్వు అన్న అర్థం చేసుకుంటే కరెక్టేరా అన్నయ్య, కరెక్టేరా 4, మరి ఎట్లా చేయగలిగిందే ఉంది? వాళ్ళని మార్చడానికి ఎంత ట్రై చేసినా వాళ్ళు మారట్లేదు. చిన్నగా అన్నతో పాటు ఇప్పుడు చెల్లి ఏకీభవించింది అనుకో, చెల్లి ఏకీభవించి 2 అయ్యారు. ఒక ఇంట్లో 6 ఉంటే 2 2 వాళ్ళు అంటున్నారు, మిగిలిన వాళ్ళు ఇక రివర్స్. చెడగొట్టావా? దాన్ని కూడా చెడగొట్టావా? అయిపోయింది. ఈడి పిచ్చి ఆ అమ్మాయి కూడా ఎక్కించాడు. ఇక ఈ ఇంటి మొత్తాన్ని ఎక్కించేటట్టున్నాడు ఈ పిచ్చి. ఇక ఏం జరిగింది? ఒకే కప్పు కింద ఉంటారు, కలిసి ఉన్నట్టుగానే ఉంటారు, కానీ వీళ్ళు చేసే వీళ్ళకి నచ్చవు, వీళ్ళు చేసే వీళ్ళకి నచ్చవు. సత్య సంబంధి చేసే ప్రవర్తన అంతా అసత్య సంబంధికి ఏమో చిర్రెత్తుకు వస్తుంది. వీళ్ళు చేసే సోది పనులు వాళ్ళకి అర్థమవుతాయి కదా, వాళ్ళకి అర్థం ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదంటేనేమో వీళ్ళకి బాధ, వీళ్ళు చేసే చేష్టాలు చూసి వాళ్ళకి బాధ. ఇప్పుడు దీన్ని భేదం అంటారా ఏమంటారు? ఇది ఎందును బట్టి కలిగింది? సత్యమును బట్టి కలిగింది, వెలుగును బట్టి కలిగింది, జీవాన్ని బట్టి కలిగింది, వాక్యాన్ని బట్టి కలిగింది. సమాజము కూడా అంతే. కుటుంబము 5 ఉంటే 2 వేరుగా 3 తయారవుతారు అంటే 3 ఒప్పుకోరు. ఆ 3తో 2 ఏకీభవించలేరు, ఎందుకంటే 2 కళ్ళు వెలిగించబడ్డాయి. అలాగే సమాజంలో 100 ఇళ్ళుంటే
100 కుటుంబాలు ఉంటే 100 కుటుంబాలు ఒక కుటుంబం సత్యాన్ని తెలుసుకుందనుకో, ఈ 99 కుటుంబాలు సత్యాన్ని తెలుసుకున్న కుటుంబానికి శత్రువులు అవుతాయి. బ్రదర్ వింటున్నావా? ఏమవుతారు? శత్రువులు అయిపోతారు. ఎందుకు? వాళ్ళతో వీళ్ళు ఏకీభవించట్లేదని. ఎందును బట్టి ఇలా వేరైపోయారు? ఎందుకు ఈ భేదం వచ్చింది అంటే ఒకటే కారణం, మనోనేత్రములు వెలిగించబడినందున. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఏం చేశాడో తెలుసా? అందరి మనోనేత్రాలు మూయబడి ఉండగా ఆయన ఒక్కొక్కరిని దర్శించి మనోనేత్రాలు వెలిగించటం మొదలుపెట్టాడు. ఇక మనోనేత్రాలు వెలిగించబడినోడల్లా అజ్ఞాన క్రియలతో ఏకీభవించలేడు, అంధకార క్రియలతో ఏకీభవించలేడు, పిచ్చి చేష్టాలతో ఏకీభవించలేడు. దేవునికి స్తోత్రం. నా ఫ్యామిలీలో అదే జరిగింది. దేవుడు నన్ను దర్శించాడు. దేవుడు నన్ను దర్శించి నా మనోనేత్రాలు వెలిగించి చేసే క్రియలన్నింటిలో స్పష్టత ఇచ్చిన తర్వాత ఏదైనా ఎందుకు చేయాలి, దాని విధి విధానాలు ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి, దానివల్ల తెలివేంది, అజ్ఞానం ఏంది అన్నీ ఆలోచించడం మొదలుపెట్టా. ఎప్పుడైతే దేవుడు నా కళ్ళు వెలిగించాడో ఇక మా వాళ్ళు చేసే పనుల్లో పిచ్చితనం ఎంత ఏందో నాకు అర్థమై వాళ్ళని ఖండించడం మొదలుపెట్టా. ఖండించడం మొదలు పెడితే వాళ్ళు నన్ను చూసి ద్వేషించడం మొదలుపెట్టారు. సింపుల్గా చెప్పాలంటే నాకు 2 కుమారులు, చిన్న పిల్లలు. ఒకడికి మొక్కుబడి చేశాం. మొత్తం 25-30 మొక్కులు ఉన్నాయిలే మాకు. ఒకటి కాదు, కనపడ్డ దగ్గరల్లా మొక్కుడే. 25-30 ఉన్నాయి మొక్కులు. అందులో ఒకటి, నేను జుట్టు పెంచుకొని గడ్డం పెంచుకున్నాను. ఇది తిరుపతికి వస్తానని. మా అబ్బాయి కూడా పెద్దవాడికి జుట్టు పెంచి పిలకేశాం. వాడికి తిరుపతికి మొక్కు తీర్చాలి అని. తర్వాత నన్ను దేవుడు దర్శించి మనోనేత్రాలు వెలిగించిన తర్వాత, సత్యం తెలుసుకున్న తర్వాత, యేసు ప్రభు నిజదేవత్వాన్ని గుర్తించిన తర్వాత చర్చికి పోవటం మొదలుపెట్టా. చర్చికి పోవటం మొదలుపెట్టి చర్చిలో దేవుని మాటలు వినటం మొదలుపెట్టిన తర్వాత ఇక నాకు సత్యం ఏంటో అర్థమైంది. బైబిల్ చదివాను, వాక్యం విన్నాను. ఇక నేను రాజీ పడ్డాను సత్యంతో. ఇది సత్యం, ఇది దేవత్వం, ఇది దేవుడు అంటే, దేవుని వ్యక్తిత్వం ఇది, దేవుని ప్రేమ ఇది, దేవుని న్యాయం ఇది. మన పాపాల కోసం ప్రాయశ్చిత్తం యజ్ఞమై తిరిగి లేచినటువంటి దేవత్వం యేసులో కనపడుతుంది, ఇంకెవరిలో కనపడట్లేదు. నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన నిజమైన దేవుడు, పాపము నుండి నన్ను దూరం కమ్మన్న దేవుడు, నా పాపాల కోసం ప్రాయశ్చిత్తం జరిగించిన దేవుడు, క్యారెక్టర్ కలిగిన దేవుడు, వ్యక్తిత్వం కలిగిన దేవుడు, దేవుడు అనడానికి యోగ్యుడు యేసు ప్రభు. అసలు కథానాయకుడిని తెలుసుకున్న తర్వాత ఇంకా కొసర సంగతులు ఎందుకు అని శుభ్రంగా బార్బర్ షాపుకు పోయి వాడిని కూడా తీసుకొని పోయి వాడి పిల్లగా మొత్తం తెప్పించి క్లీన్ చేయించా. నేను కూడా షేవింగ్ చేయించుకొని కటింగ్ చేయించుకో, ఈ 2 చేసి ఇంటికి పోయా. ఇక మా వాళ్ళు చూడు, ఏం పోయే కాలం వచ్చింది, ఇది ఆడినాడ మంత్రం, ఇది ఎక్కడ మిడిమేళం, అంత నువ్వు చేసే పనులు ఏందిరా, మొక్కుబడి చేసి మా కొంపను ఏం చేయాలనుకుంటున్నావు, ఇప్పటికే నాశనం అయ్యాం, ఇంకా నాశనం చేయాలనుకుంటున్నావా, వామ్మో వామ్మో వాయ్యో వాయ్యో అని లేచారు. మరి భయం కాదు, మొక్కు తెరచకపోతే ఏమన్నా అయిద్దేమో అని నేను చెప్పా. నేను కౌన్సిలర్స్ని ఎమ్మెల్యేస్ని వదిలిపెట్టి అసలు ముఖ్యమంత్రిని కలుసుకున్నా. అర్థమైందా? ఇప్పటిదాకా వీళ్ళు నేను ఇప్పటిదాకా వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళ క్యాడర్ ఏంటంటే ఇది. టాప్ 1 ఎవరంటే ఆయన, అందరికీ పైన ఉన్నవాడు ఆయన, దహించు అగ్ని ఆయన, అతి శ్రేష్ఠుడు ఆయన. ఇక ఆయనతో నాకు సంబంధం ఏర్పడింది, అసలు వాడితో నాకు పరిచయం ఏర్పడింది. కొసరసరికి ఇంకేం చేయదు, కావాలంటే చూసుకోండి అన్న. వాళ్ళ భాషలో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పా. పాపం 4-5 రోజులు అల్లాడిపోయారు. భయం, జరిగిన నష్టాలుగా ఇంకేం జరుగుతాయో అని. ఏమీ జరగదు. నేను సత్యదేవుడిని తెలుసుకున్నా, నిజమైన దేవుడిని తెలుసుకున్నా, కొలతలు కలిగిన దేవుడిని తెలుసుకున్నా, దేవుడు అనడానికి యోగ్యుడిని తెలుసుకున్నా, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడిని తెలుసుకున్నా, ఆయన రెక్కల నీడలోకి వెళ్ళిపోయా. ఇక ఏది నన్ను ముట్టజాలదు, ఇక నాకు ఏమీ కలగదు, భయపడద్దు, ధైర్యంగా ఉండండి అంటే వాళ్ళు ఎటు ఊరుకుంటారండి, గొడవేగా ఇంట్లో. ఇక నేను ఏది చేసినా వాళ్ళకి చీదరగానే ఉంది. ఇంకేదన్నా చేయని రివర్స్ అవుతున్నారు మొత్తం.
దీన్ని భేదం అంటారు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు నన్ను దర్శించి మా ఇంట్లో ఏం స్టార్ట్ అయింది? భేదం స్టార్ట్ అయింది. అయితే నేను ఊరుకుంటానా? ప్రార్థన చేయటం మొదలుపెట్టా. ఒక్కొక్కళ్ళని దర్శించు ప్రభువా, మాట్లాడు, నన్ను దర్శించావుగా, నాతో మాట్లాడావు, వాళ్ళ కళ్ళు కూడా తీరు. నేను చెబితే వాళ్ళకి పిచ్చోళ్ళగా కనపడుతున్నాను, సోదోళ్ళగా కనపడుతున్నా, తిక్కలోళ్ళగా కనపడుతున్నాను. వాళ్ళకి మైండ్ పోయిందని సంగతి వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళకి మైండ్ పోయిందని సంగతి వాళ్ళకి తెలియట్లే. ఒకప్పుడు నాకు కూడా పోయింది. ఇప్పుడు నువ్వు నా మైండ్ సరి చేసావు, వాళ్ళకి మైండ్ వచ్చేటట్టు చేయొద్దంటే అని ప్రార్థన చేయడం మొదలు పెడితే ఒక్కొక్కళ్ళని దర్శించాడు. ఇంటి మొత్తం బాప్తీసం పొందారు. యేసు ప్రభు కూడా వచ్చి సత్యము చెప్పకుండా ఆయన కూడా ఒక అసత్య మతాన్ని తీసుకొచ్చినట్లయితే భేదం ఉండేది కాదు. అది ఇక్కడ రహస్యం. అర్థమైందా? యేసు ప్రభు కూడా గుంపులో గ్లోరీలాగా అన్ని అబద్ధాలతో పాటు ఆయన కూడా ఒక అబద్ధం తెచ్చినట్టయితే అబద్ధంతో అబద్ధం ఇవిడేది. కానీ యేసు తెచ్చినది సత్యం. అది యేసు ప్రభు చెప్పింది. అరే, నేను సత్యాన్ని తీసుకొచ్చేస్తున్నా భూమి మీద. నేను సత్యం, భూమి మీద ఉన్నది అసత్యం. సత్యం అసత్యం కలిసి ఉండటం సాధ్యం కాదు. కాబట్టి నా చేత దర్శించబడిన వాడు అసత్యంతో ఏకీభవించలేడు. ఖచ్చితంగా అసత్య సంబంధులు సత్య సంబంధికి శత్రువులు అవుతారు. ఎంత ద్వేషం అంటే కొంతమంది తల్లిదండ్రులకి కూతురు సచ్చినా చూడరు, కొడుకు సచ్చినా చూడరు. ఎందుకో తెలుసా? వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారని. ఏమన్నా వ్యభిచారం చేసిందా, దొంగతనం చేసిందా, నరహత్య చేసిందా, దౌర్భాగ్యుడా? ఏం పాపం చేసి ఏం దరిద్ర పేరు తెచ్చిందని ద్వేషిస్తావురా దౌర్భాగ్యుడా అని అందామనిపించింది. అనకూడదు, పాపం బాధపడతారు. అనలే, నేను అనను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ప్రేమతో అడుగుతున్నా, అయ్యా ఏం పాపం చేసిందయ్యా నీ కూతురు? తనకి ఇష్టమైన దైవాన్ని, తనకు నచ్చింది, అన్ని కొలతల్లో క్రమంగా ఉన్నాడని దేవుణ్ణి నమ్ముకుందయ్యా. దేవుణ్ణి నమ్ముకుంది, ఒక తప్పుడు పని చేయలేదే. అంతకుముందు వంకర టెంకర్లు కూడా సరిచేయబడ్డాయి. నీ కూతురు బంగారంలా మారిపోయింది, 10 మందికి సహాయకురాలు అయిపోయింది, 10 మంది నోటితో మంచి సాక్ష్యం పొందింది. రత్నంలాగా మారిపోయిన కూతుర్ని పట్టుకుని ద్వేషిస్తున్నావు. ఎవరు సోదరుళ్ళు? ఇంత ద్వేషించిన నీ కోసం నీ కూతురు ప్రార్థన చేస్తుంది. నీకు బాగలేదంటే కన్నీరు గారుస్తుంది. నీకేదో మాయరోగం వచ్చి నువ్వు పోతున్నావు అంటే నీ కోసం ప్రార్థన చేస్తుంది. నాన్న బతకాలి, అమ్మ బతకాలని. ఇన్ని చేస్తుంది నీ కూతురు. నీకు దూరంగా ఉండి నువ్వు ద్వేషిస్తే సరే, అట్లనే ఎడంగా ఉండి నీ కోసం ప్రతి నిత్యం బాధపడతా ఉంది, నిన్ను ప్రేమిస్తా ఉంది. నువ్వేమో తనకి ఇష్టమైన ఇష్టమైన దైవాన్ని నమ్మిందని నీ మతంలో ఉండలేదని ద్వేషించడం మొదలు పెడతాను. ఎంతవరకు న్యాయం అని అడుగుదామా? ఏమంటాడు తెలుసా? నువ్వెవడరా నాకు చెప్పడానికి, నా ఇష్టం అంటాడు. మైండ్ పోయినోడు ఇంకా ఆ మాటగా ఇంకేం చెబుతాడు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ ఎప్పుడు తెలుసుకుంటాడు తెలుసా? పడక మీద ఉన్నప్పుడు ఆ గుట్టకొట్లాడతాడు. ఒక్కొక్కడు గుట్టకొట్లాడేటప్పుడు కూడా ఒప్పుకోడు. ఏందయ్యా ఇట్లా అంటాడు కదా, అమ్మాయిని పిలవమంటాడు, సత్తా కూడా వద్దంటాడు. ఒకడు దరిద్రం అట్టు ఉంటుంది. ఏం చేద్దాం? పంతం, మూర్ఖత్వం. అరే, నా కూతురు దేన్ని బట్టి బెండ్ అయింది, నా కొడుకు దేన్ని బట్టి బెండ్ అయ్యాడు, ఏంది అందులో కనపడ్డ విషయం ఏంటి? అడుగుదాం వాడిని, లాజిక్ అడుగుదాం. ఇప్పుడు అన్నీ నేను చెప్పినట్టే వినాలని ఏముంది? నా పిల్లలు నాకంటే తెలివిగలవాళ్ళు అయి ఉండొచ్చు కదా, జ్ఞానం గలవాళ్ళు అయి ఉండొచ్చు కదా, నాకంటే ఎక్కువ చదివిన వాళ్ళు కొంచెం ఇంకా ఎక్కువగా వివేచించవచ్చు కదా. చూద్దాం, అందులో జ్ఞానం ఎంతో అజ్ఞానం ఎంతో తెలుసుకుందాం. చెప్పండి నాన్న, ఎందుకు నువ్వు అట్లా ఆలోచన చేసావు, ఎందుకు అట్లా నువ్వు డైవర్ట్ అయ్యావు, ఎందుకు లేదా కన్వర్ట్ అయ్యావు, లేకపోతే ఎందుకు నువ్వు అలాగా మారావు అని అడుగుదాం. నా బిడ్డని న్యాయంగా అడుగుదాం, వాస్తవం తెలుసుకుందాం. ఆమె చెప్పే లాజిక్ ఏందో విందాం, వాడు చెప్పే లాజిక్ ఏందో అనుకునే తల్లిదండ్రులు ఎంతమంది అండి? మూర్ఖులు ఎక్కువ, అసత్య సంబంధులు ఎక్కువ. వాళ్ళకి తెలిసింది ఒకటే, ద్వేషించడం, తిట్టడం, వాళ్ళని అవాయిడ్ చేయటం, టార్చర్ చేయటం. అందుకే ప్రభు చెప్పాడు, నేను అబద్ధంతో భూమి మీద ఉన్న అసత్యంతో పాటు నేను ఒక అసత్యాన్ని తీసుకొచ్చినట్టయితే అసత్యంతో రాజీ పడేది, గొడవలు ఉండవురా. నేను సత్యం తీసుకొని వచ్చాను, అందుకే తగాదులు అవుతాయి అన్నాడు. అర్థమైందా? నేను సత్యం తీసుకొని వచ్చా, అందుకే కొంతమందికి నేను నచ్చను. నన్ను నమ్మినోడు కూడా కొంతమందికి నచ్చాడు. ఇప్పుడు పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ ఫ్యామిలీలో ద్వేషం ఎదురైంది. ఓకే,
కాబట్టి కొంతమంది నిన్ను ద్వేషించి, దేవుని బట్టి నిన్ను నిందించి, దేవుని బట్టి నిన్ను దూషిస్తే మూలన కూర్చొని బాత్రూంలోకి పోయి కమిలి 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 ఏడు అని ఎక్కడ లేదు. కొంతమంది యేసు ప్రభువుని నమ్ముకుంటాను అంటున్నారా అన్నారు. నేను అంటాను, బైబుల్ ఎక్కడన్నా అట్లా ఏడవమని ఉందా? బైబుల్ అలా ఏ విధంగా ఏడవమని ఎక్కడన్నా ఉందా? తమ్ముడా, చెల్లి, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి దూషించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించి గంతులు వేయండి, మీ ఫలము పరలోకమందు అధికమగును అని రాసింది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11 నుంచి 13 వచనం ఒకసారి చూడండి. ఆ మాట రాయబడి ఉంటుంది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. కూర్చొని ఏడవండి అని ఉందా? అందరికి చెప్పి రోధించమని ఉందా? పాస్టర్ గారికి చెప్పి సీదేయమని ఉందా? ఏమన్నాడా? నా నిమిత్తం సంతోషించి ఆనందించి గంతులయ్యండి. కారణం ఏంటో తెలుసా? నా కోసం మాట పడుతున్నావు నువ్వు, నా నిమిత్తం మాట పడుతున్నావు. దెబ్బలు తిన్నావా? అది నా కోసం దెబ్బలు తిన్నావు. వ్యభిచారం చేసి కొంతమంది తన్నులు తింటారు. భర్తకు చెప్పకుండా సినిమాకి పోయించి కొంతమంది తన్నులు తింటారు. భర్తకు చెప్పకుండా వడ్డీలకి తిప్పి డబ్బులు ఎగ్గొట్టించుకొని తన్నులు తింటారు కొంతమంది భర్తకు చెప్పకుండా పక్కన వాళ్ళకి అడ్డం ఉండి డబ్బులు ఇప్పించి వాళ్ళు ఎగ్గొట్టి వీళ్ళు గట్టలేక సచ్చి తన్నులు తింటారు కొంతమంది రకరకాలుగా, కొంతమంది చెడ్డ సాక్ష్యాలు చెప్పి, కొంతమంది నోరు 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 అదుపులో పెట్టగాక వాళ్ళ మీద వీళ్ళకి చెప్పి, వీళ్ళ మీద వాళ్ళకి చెప్పి వాళ్ళ చేతులు తన్నులు తింటారు. కానీ నువ్వైతే దేవుని నామము నిమిత్తము దెబ్బలు తిన్నావు. ఆ దెబ్బలన్నీ దీవెనలే, ఆ మాటలన్నీ దీవెనలే. మొత్తం రాసుకుంటాడు. సత్యము నిమిత్తం అనగా నా నిమిత్తము నా కుమార్తె పొందిన దూషణ. ఇదిగో ఇన్ని తిట్లు తింది నా బిడ్డ నా కోసం, ఇన్ని దెబ్బలు తింది నా బిడ్డ నా కోసం, ఇన్ని మాటలు పడింది నా బిడ్డ నా కోసం, వెలివేయబడింది నా కూతురు నా కుమారుడు నా కోసం వెలివేయబడ్డారు, నా కోసం ఈ బాధలన్నీ పడ్డారు నా బిడ్డలో అని రాసుకుంటాడు. రాసుకొని దానికి తగ్గ జీతాన్ని కూడా పెడతాడు అక్కడ, ఫలాన్ని. అందుకే చెప్పాడు, తిట్టినోడల్లా నిన్ను ధన్యుని చేస్తున్నాడు, దూషించినోడల్లా నిన్ను గొప్ప చేస్తున్నాడు. నువ్వు సంతోషించి ఆనందించి పండగ చేసుకో. పాసిబిలిటీ ఉంటే పలావ్ వండుకొని తిను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పు. ఎందుకో వాళ్ళు నిన్ను శత్రువుగా భావించారు. దేన్ని బట్టి తెలుసా? సత్యమును బట్టి, యేసును బట్టి నువ్వు వారికి శత్రువు అయిపోయావు. వారి ప్రేమ దక్కకపోతేనే నీకు కొండంత ప్రేమ యేసయ్య ప్రేమ దక్కింది. యేసు నీకు తోడుగా ఉంటాడు. నీ ఇంటోళ్ళు మొత్తం నేను వదిలిపెట్టవచ్చు, నువ్వు అటుపోయావు ఇటుపోయావు, అందులో కలిసావు ఇందులో కలిసావని, కానీ ఆశ్రయ దుర్గమైన యేసు నీతో ఉంటాడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టింది మొదలుకొని గుడ్డివాడైన మనుషుని యేసు ప్రభు స్వస్థపరిచినప్పుడు ఆ ఊరోళ్ళందరూ కలిసి వాడిని అడిగారు, ఎలా వచ్చినాయి నీ కళ్ళు, నువ్వు గుడ్డోడివి కదా, ఇప్పుడు ఎట్ట చూస్తున్నావు అంటే, యేసు ప్రభు ఉమ్మూసి బురద చేసి ఆ బురద నా కళ్ళకు రాసి సిలోయమనుకోని ఎట్లా కడుక్కోమంటే కడుక్కున్నాను, కళ్ళు వచ్చినాయి అన్నాడు. ఆ మాట అన్నామంటే పొలు రాలితే అన్నారు వాళ్ళు. పొలు రాలేదేమో, నేను చెప్పేది నిజమే. ఆయన ఉమ్మూసాడు, బురద చేశాడు, నన్ను దగ్గరికి పిలిచాడు, నా కళ్ళకి ఆ బురద రాశాడు, పోయి సిలోయమనుకోని ఎట్లా కడుక్కోమన్నాడు, పోయి కడుక్కున్నాను, కళ్ళు వచ్చినాయి, ఇక తిరుగులేదు, ఎవడు చెప్పినా నేను ఇదే సాక్ష్యం చెబుతా అన్నాడు. నీకు మామూలుగా ఉండదు, నీ పని చేస్తావు అన్నారు. నువ్వు ఏమైనా చేసుకో, ఏమైనా చేసుకో. పంచాయతీ పెట్టారు, వాళ్ళ అమ్మ నాన్న పిలిచారు, మీ కొడుకు ఈడేనా అన్నారు. వాళ్ళు వీళ్ళకి వెళ్ళి చూశారు, వీళ్ళ కళ్ళు ఏమైనా పోయినాయా, మా అబ్బాయి ఈడని వీళ్ళకి తెలుసు కదా, ఈ ఊరోళ్ళమేగా మేము, మమ్మల్ని కొత్తగా అడుగుతున్నారు ఏందని, మా అబ్బాయి వాడే కానీ అడిగి కళ్ళు ఎట్ట వచ్చిన మా తెలుసు. ఎందుకంటే వీళ్ళు వెలేసే గుంపు, యేసుప్రభుని ఒప్పుకోని గుంపు. అది ఆడి కళ్ళు ఎట్ట వచ్చినో మాకు తెలియదు, ఆడి పెద్దోడే, ఆడిని అడగండి, ఆడినే తెలుసుకోండి, అంతే సంగతులు అన్న. చెప్పురా నిజం చెప్పి ఎట్ట వచ్చినాయి నీ కళ్ళని మళ్ళీ మొదలు పెట్టారు. ఇన్నిసార్లు అడుగుతారేం, మీరు కూడా మారతారా అని అడిగాడు. దరిద్రుడా నువ్వు మారింది కాక మమ్మల్ని మారమంటావా? అందరూ కట్టకట్టుకొని పెద్ద తీర్పు తీర్చి ఊరి వెలుపలికి వెళ్ళేశారండి. వెళ్ళేశారు. అక్కడ కూర్చొని బాధపడుతున్నాడు. కళ్ళు వచ్చినందుకు నాకు బాధలు వచ్చినాయి, కళ్ళు లేనప్పుడు ఎవడు పట్టించుకోలేదు నన్ను, నేను బాగుపడ్డది వీళ్ళకి జీర్ణం కాకపోయాయి కదా అని ఏడిసార్లే. మీరు నన్ను లేసేది ఏంది, ఊరు మొత్తాన్ని, ఈ ప్రేమ లేని ఊరు, ఈ నీతి నిజాయితీ లేని ఊరు, ఈ మంచితనం లేని ఊరు, ఈ దుర్మార్గపూర్ని నేనే వెళ్ళేస్తున్నా బా. మీరు పలకరిస్తే అంత పలకరిపోతే అంత, మాట్లాడితే అంత మాట్లాడకపోతే దరిద్రులారు ఎవరు మీరు? అరే నా కళ్ళు వస్తే ఆయన ఆకాశానికి ఎత్తాల్సింది పోగొట్టి, సరే ఆయన సంగతి పక్కన పెట్టండి, ఊరోండి కదా, అరే పోనీ ఏదో ఒకటి ఎటో కట్ట ఎవరో ఒకళ్ళు బాగు చేశారు, కళ్ళు వచ్చిన మనోడు బాగుపడ్డాడని పండగ చేసుకొని నన్ను ఆదరించాల్సింది పోగొట్టి
నన్ను లేచారు. దుర్మార్గులారా, దుర్మార్గులారా, ఎక్కడరా మీ దగ్గర ప్రేమ, ఎక్కడరా దరిద్రులారా, ఛీ మిమ్మల్ని నేనే వెళ్ళేస్తాను పా అని ఊరు బయట కూర్చున్నాడు. యేసుప్రభు వదిలిపెట్టాడండి. నేరుగా ప్రభు నిమిత్తము మాటలు పడి దూషణ పొంది వేయబడిన వాని యొద్దకు వచ్చి కనపడ్డాడు. జాగ్రత్త జాగ్రత్త, చేతులు నొప్పులు పడతాయి. నేరుగా వచ్చేసాడు ఆయన దగ్గరికి. కావాలంటే యోహాను సువార్త 9 ఇంటికి పోయి చూడు. ఇప్పుడు కాదు, యోహాను సువార్త 9 మొత్తం ఇదే స్టోరీ ఉంటుంది. ఇంటికి పోయి చూడు యోహాను సువార్త 9. నా నిమిత్తము మాటలు పడ్డా, దూషణలు పడ్డా, అవమానాలు పడ్డా, ద్వేషించబడ్డా, దెబ్బలు తిన్నా మొత్తం రాయబడతాయి. అది ఆయన చెప్పిన సమాధానం. ఎందుకు తెలుసా? సత్యం కోసం దెబ్బలు, సత్యం కోసం మాటలు, అంతేగాని దరిద్ర పనులు చేసి కాదు. చాలామంది దరిద్ర పనులు చేసి మాటలు పడుతున్నారు. నువ్వైతే దేవుని కోసం మాట పడుతున్నావు. ఎంత ధన్యత, ఎంత అదృష్టం, అందరికీ దక్కదు. ఆ నామము నిమిత్తము ఇట్టి శ్రమలు పొందటానికి యోగ్యులమని ఎంచబడినందున వారు సంతోషించుచు ఆనందముతో వెళ్ళిరి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఆ నామము నిమిత్తము మనము యోగ్యులమని ఎంచబడ్డాం. అందరికీ దక్కలేదు, అలా దూషణ పొందటం మనకు దక్కిందని. చూడండి కావాలంటే అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 40వ వచనం. చదువు. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున అబ్బా వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాట అండర్లైన్ చేసుకోండి ఒక్కసారి. 41వ వచనం. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు, ఏడుచుకుంటగా సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి. 4వ అధ్యాయంలో కూడా చూడండి ఒక్కసారి. 19వ వచనం, 4:19. అందుకు పేతురును యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. దేవునికి స్తోత్రం. మేము కన్నవాటిని విన్నవాటిని గురించి మీకు చెప్పకుండా ఉండలేం. మీరు ఏం చేస్తారు? కొడతారా, తిడతారా, దూషిస్తారా, కొరడాలతో కొడతారా, చంపుతారా? చంపండి. కానీ మేము కన్నవాటిని విన్నవాటిని గురించి చెప్పకుండా మాత్రం ఉండలేము. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వకుండా ఉండటం మా వల్ల కాదు. ఒకవేళ తిడతారా, ఆ నామం నిమిత్తం తిట్లు మాకు వచ్చినాయి అంటే మా 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 బహుమానం ఎక్కువ అక్కడ. స్తోత్రం. కాబట్టి ఇప్పుడేంటి? సిలువమూర్తి కృపను జాట సిగ్గుపడని సేవా, సిలువ నిందలను భరింప శిరము వంచి మురియు సేవ, శిరము వంచి మురియు సేవ, మధుర 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 సేవ, యేసు ప్రభు సేవ, మధుర మధురం. లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవ, లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవ, లోక నిందలను భరించి లోకమును దీవించు సేవ, లోకమును జయించు సేవ, మధుర 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 సేవ, యేసు ప్రభు సేవ, మధుర మధుర. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఏడుతారా, సంతోషపడతారా? తిట్టిందల్లా నీకు మేలే. దెబ్బ కొడితే దెబ్బ తిన్నది కూడా నీకు మేలే. ఏం పర్లేదు, తిను. ఏసై కోసం దెబ్బ తిను. కొట్టిన వాడికి తీర్పు, కొట్టించుకున్న నీకు గెలుపు. అంతే. ఓకేనా? రైట్. ఫ్యామిలీ నీకు రివర్స్ అవుతారు, శత్రువులు అవుతారు. అది ఏసై దేవుడు, ఏసైని బట్టి, సత్యమును బట్టి. ఇంకొక విషయం చెప్తా.
అన్యజనులకు నువ్వు శత్రువు అవుతావు సత్యమును బట్టి. ఇంటి వారికి ఒకటి, అన్యజనులకు కూడా నువ్వు శత్రువు అవుతావు. నీ ఫ్రెండ్స్, నీ కొలీగ్స్, నీ తోటి కార్మికులు, నీ సమాజంలో ఉన్న ఇరుగు పొరుగులు కూడా నువ్వు శత్రువు అవుతావు. ఎందుకు నిన్ను ద్వేషిస్తారో వాళ్ళకు కూడా తెలియదు. ఒకటే కారణం, నువ్వు సత్యాన్ని ప్రేమించావు, సత్య సంబంధివయ్యావు. ఆ కారణం చేత వాళ్ళు నిన్ను ద్వేషిస్తారు. వాళ్ళ అసత్యంతో నువ్వు ఏకీభవించట్లా. 2 కారణాలను బట్టి వాళ్ళు నిన్ను ద్వేషిస్తారు. ఒకటి, వాళ్ళతో నువ్వు ఏకీభవించినందుకు ఒకటి. రెండవది, వాళ్ళ కంటే ఎక్కువ నీతి కలిగిన బతుకు నువ్వు బతుకుతున్నందుకు 2. వాళ్ళలాగా అడ్డదిడ్డంగా నువ్వు ఉంటల్లా, అడ్డదిడ్డంగా మాట్లాడట్లా, అడ్డదిడ్డంగా ప్రవర్తించట్లా. దానికోసం వాళ్ళకి చెప్పసఖ్యం కాని బాధ. ఎంత కక్షో! నిన్ను చూస్తే వాళ్ళ ముఖాల్లోనే చూపిస్తుంటారు వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ. నిన్ను చూస్తే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు అర్థమైపోతుంటుంది. నువ్వు ఏడ్చుకుంటూ ఉంటావు, ఎందుకు అందరు నా మీద ఎట్టుబడి ఎడుతున్నారు, ఎందుకు నన్ను ఇంత ద్వేషిస్తున్నారు, నేను యేసుప్రభువు నమ్ముకొని ఇంకేం చేశాను, ఎందుకు నా మీద ఇంత పగబట్టారని. పగబట్టేది ఏముంది? నువ్వేమో సత్యం, అగ్నిలా కనపడతావు, వాళ్ళేమో అసత్యం, అంధకారంలో కూర్చుంటారు. ఖచ్చితంగా నువ్వు వాళ్ళ కళ్ళలో పడేది ఖాయం, వాళ్ళు నిన్ను ద్వేషించేది ఖాయం, నీ మీద సూటిపోటి మాటలు కల్పించేది ఖాయం, చెప్పుకునేది ఖాయం, నీ మీద నీ గురించి నలుగురిలో ఆరడిపరిచేది ఖాయం. అవి చూసుకొని నువ్వు ఏడిచేది కూడా ఖాయం. నేను చెబుతున్నా, అస్సలు లెక్క చేయొద్దు. నిన్ను చూసి 2 తలకాయల దగ్గరికి వచ్చినాయి అంటే నవ్వుకో నువ్వు అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముఖ్యంగా పురుషులకి స్త్రీలకి అందరికీ చెప్తున్నా, నువ్వు సిగ్గుపడద్దు. కానీ నువ్వు కనపడితే మాత్రం వాళ్ళకి ఒక అగ్నిలాగానే ఉంటుంది. మిగిలిన వాళ్ళ, నీ సమాజంలో ఉన్న మిగిలిన వాళ్ళందరికంటే నువ్వు స్పెషల్గా కనపడతావు. వాళ్ళ కళ్ళకి కనపడతావు అంతే. నువ్వు ప్రత్యేకంగా కనపడతావు. అందుకే నీ గురించి ప్రత్యేకంగా మీటింగ్ కూడా జరిగేది వాళ్ళ దగ్గర. వాళ్ళ కమిటీ మీటింగులో నీ గురించి వచ్చింది ప్రస్తావన. ఆడవాళ్ళ మీటింగ్లో, మగాళ్ళ మీటింగ్లో వచ్చేది నీ గురించి ప్రస్తావన వచ్చింది. నిన్ను ఒంటరిని చేస్తారు. నీకు అర్థమైపోతుంటుంది. ఎవరు పలకరించరు, పలకరించరు, ఎటకారంగా మాట్లాడదు. ఎందుకో నాకు తెలియదు, ఈరోజు దేవుడు ఈ మాటలు పలికిస్తాడని నేను చెబుతున్నా. పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ద్వేషాలు నీ కళ్ళ ముందు కనపడ్డప్పుడు లక్ష్య పెట్టొద్దు. అప్పుడు కూడా పాటే నీకు. నేను ఏ పాట పాడాలో చెబుతా, పాడుకుంటా తిరిగంతే. వాళ్ళ కమిటీలోకి నిన్ను రాని, వాళ్ళ మీటింగుల్లోకి నిన్ను రాని, వాళ్ళ ముసలమ్మ ముచ్చట్లోకి నేను రాని, వాళ్ళ గురించి నువ్వు ఏదన్నా చెప్పాలనుకున్న వాళ్ళు చెప్పనీరు. నీ గురించి మాత్రం పదే మాట్లాడుకుంటా. నువ్వు వెలివేసినట్టు వ్యవహరిస్తావు. అప్పుడు కూడా పాటే. మోక్ష నగరు మా పుట్టిల్లు. పాట ఐడియా ఉంది కదా? ముఖ్య దూతల్ మా స్నేహితులు. ఓకేనా? పాట అది. సాక్షాత్కారమయ్యుండగను లక్ష్య పెట్ట మిహ బాధలకు. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. స్తోత్రం. మళ్ళీ పాటలు ఎక్కువ అవుతాయి, అందుకని ఆపేస్తున్నాను. పేతురాది సకల పోస్తల్ పేర్మి గలమా నిజ కూటస్థుల్. మీ కమిటీలో నుంచి పక్కన పెడితే నాకేంది, మీ ముసలమ్మ ముచ్చట్లోంచి పక్కన పెడితే నాకేంది, మీ బోడి ముచ్చట్లు ఎవడికి కావాలి? వా, నేను కావాలని కూర్చుంటే పేతుని పంపిస్తాడు, యోహాను పంపిస్తాడు, యాకోబుని పంపిస్తాడు, దోతలే వచ్చి కూర్చుంటారు. నా తండ్రి చిత్తం అయితే ఆయనే వచ్చి కూర్చుంటాడు, ఆయనే వచ్చి కూర్చుంటాడు. మీ దరిద్ర మాటలు, దరిద్ర మీటింగ్లు నాకెందుకు? నిక్షేపించబడిన మీటింగ్లు, నిక్షేపించబడిన మాటలు నాకెందుకు? నా తండ్రే వచ్చి కూర్చుంటాడు అవసరం అయితే నాతో. పేతురాది సకల పోస్తల్ పేర్మి గలమా నిజ కూటస్థుల్. పేతురాది సకల పోస్తల్ పేర్మి గలమా నిజ కూటస్థుల్. ఖ్యాతి సభలో మేమున్నప్పుడు, ఖ్యాతి సభలో మేమున్నప్పుడు, ఘనతాలిక మాకేమీ కొదువా. యెహోవా మా తండ్రి
కాడా, యేసుడు మాయన్న కాడా. దేవునికి మహిమ. అంతేగాని అన్యజనులు నిన్ను తృణీకరించారని నువ్వు బాధపడొద్దుమా అయ్యా. ఏం లక్ష్య పెట్టొద్దు. దేన్ని బట్టో చూసుకో ఒక్కసారి. నీ చెడుతనాన్ని బట్టా, అట్లయితే నువ్వు మార్పు చెందు. యేసును బట్టా, అట్లయితే నువ్వు స్థిరంగా ఉండు క్రీస్తులో. దేవునికి మహిమ. కొంతమంది వారి చెడుతనాన్ని బట్టి కొంతమంది అవాయిడ్ చేస్తారు, అది మార్చుకోవాలి. కానీ ప్రభువుని బట్టి నిన్ను ఎడంగా పెడితే పండగ చేసుకో. ఎవరు రాకపోతే అవసరమైతే అపోస్తలు వచ్చి కూర్చుంటారు నీ దగ్గర, దూతలు వచ్చి కూర్చుంటారు, అవసరమైతే యేసయ్య వచ్చి కూర్చుంటాడు నీ ఇంట్లో. కన్ఫర్మ్ రియల్గా జరిగిన సంఘటన ఎన్నోసార్లు చెప్పాను మీకు. దైవజనుడి తండ్రి తల్లి ఇద్దరు భార్యాభర్తలు యేసుప్రభు నమ్ముకొని బాప్తిస్మం పొందారు. వాళ్ళ అన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పొందారు, కానీ ఊరు వాళ్ళ దెబ్బకు జడిసి బాప్తిస్మం వదిలేసుకున్నారు. కానీ ఈయన మాత్రం వదలనందుకు పంచాయతీ పెట్టి ఊరు బయటికి పెట్టారు. పాప ఈయన చాట్లు చీపుళ్ళు అప్పటి రోజులు అవి చేసుకొని పట్టణానికి పోయి అమ్ముకొని ఆ డబ్బులు తెచ్చి ఇల్లు బతికించాలి. పిల్లలు 3-4 పిల్లలు, పసిబిడ్డలు ఊరు బయట పాకేసుకున్నారు, ఊరు బయట ఉంటున్నారు. వాళ్ళ ఇంటి దగ్గర ఒక ముసలోని కాపలా పెట్టేవాళ్ళు అంట. ఊళ్ళో వాళ్ళు ఎవరన్నా వాళ్ళతో మాట్లాడతారేమో అని, మాట్లాడితే వాళ్ళు కూడా లేయాలని. ఆ దైవజనుడు తన బుక్లో రాశాడు, దొరుకుతుంది. గుండాబతుని దేవదానం అనే దైవజనుడి పుస్తకంలో దొరుకుతుంది. యేసయ్య మా ఇంటికి వచ్చాడని రాశాడు. దేవునికి స్తోత్రం. అందులో స్పష్టంగా చెప్తాడు. ఆయన తండ్రి ఆ చీపుళ్ళు ఆ చాట్లు అవన్నీ రెడీ చేసుకొని పట్టణంలో అమ్మటానికి పోయేటప్పుడు భార్యకి చెప్పాడు, కొంచెం బత్తిమిచ్చి వెళ్ళాడు, నేను వచ్చిన దాకా ఇది తింటా ఉండు, పిల్లలకు పెట్టుకుంటా ఉండు, నేను అమ్ముకొని డబ్బులు తీసుకొని వస్తాను. ఆయన అటు పోయాడు. పాప ఆయనకి వాన పట్టింది, అక్కడేం బేరం జరగలా, ఆ అమ్ముడు పోలా, ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడేమో ఆయన పోయిన తర్వాతి గంట నుంచి పిల్లవాడికి జ్వరం స్టార్ట్ అయింది. భయంకరమైన విష జ్వరం. 1 రోజు 2 రోజులు 3వ నాటికి బిడ్డ చచ్చిపోయాడు. ఆ జ్వరం మరి ఎవరు పలకరించేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు, మందు ఇచ్చేవాళ్ళు లేరు, ఆమె గోడు వినేవాళ్ళు లేరు. ఆమె కళ్ళ ముందే ఆమె చేతిలోనే బిడ్డ చచ్చిపోయాడు. మొత్తం బాడీ అంతా ఐస్ లాగా చల్లబడిపోయి మొత్తం శ్వాస ఆగిపోయి చచ్చిపోయాడు. పూర్తిగా చచ్చిపోయి కూడా కొన్ని గంటలు గడిచిపోయి ఏడుస్తూ ఉంది బిడ్డను పెట్టుకొని. ఎవరు పలకరించడానికి రారు, వస్తే వాళ్ళు కూడా వెలివేయబడతారు. ఏం కారణం అంటే యేసు ప్రభువుని నమ్ముకున్నారని. కేవలం యేసు ప్రభు నిమిత్తం ఆమె ఏడుస్తూ ఉంది. పంచలో బిడ్డను పెట్టుకొని, ఆ గుడిసె పంచలో బిడ్డను పెట్టుకొని బోరు ఏడుస్తాం. చుట్టూ దళ్ళు కట్టుకొని ఉన్నారంట. ఒక పక్క ఎంట్రన్స్ తడికి అడ్డం పెట్టి ఆ తడికి తీసుకొని ఆజానుబాహుడైన ఒక పెద్ద ఆయన చేతి కర్ర పట్టుకుని, గొడ్డు కర్ర లాంటి కర్ర చేత పట్టుకుని లోపలికి వచ్చాడు. డైరెక్ట్గా కళ్ళ ముందే, కల్లో కాదు, దర్శనంలో కాదు, రియల్గా వచ్చాడు. ఆ ఇంటి ముందు నిలబడి, ఏమ్మా అమ్మా అన్నాడంట. ఆమె ఏడుస్తే ఆయనకి వెళ్ళి చూసయ్యా నా బిడ్డ పోయాడయ్యా, నా బిడ్డ ఏడుస్తుంది. ఘోరాతి ఘోరంగా ఏడుస్తాం. అంత ఏడుపులో కూడా ఆమె ఒక మాట, ఎవరయ్యా నువ్వు, మా గురించి నీకు తెలియదా, మేము యేసుప్రభుని నమ్ముకున్నాం అని మమ్మల్ని వెళ్ళేశారు, ఎవరన్నా వచ్చి మాతో మాట్లాడితే వాళ్ళని కూడా వెళ్ళేస్తారయ్యా, నిన్ను కూడా వెళ్ళేస్తారు, వెళ్ళయ్యా అన్నాడు. నన్ను వెళ్ళేసేవాళ్ళు ఎవరు లేమ్మా, నన్ను ఎవరు వెళ్ళేస్తారు. సరేలే కానీ ఎందుకు ఏడుస్తున్నావు, బిడ్డ చచ్చిపోయాడయ్యా, చూడయ్యా చచ్చిపోయాడయ్యా. అప్పుడు చచ్చిపోయి కొన్ని గంటలు గడిచిపోయి 2 అడుగులు దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చి వంగి చూసి, చచ్చిపోలేదు, నిద్రిస్తున్నాడు, నేను లేపుతాలే అని నేల మీద వంగి మంటి తీసుకొని చిన్న ఉండలాగా చేసి ఆ నోరు పట్టుకొని నోరు తెరిచి నోట్లో వేసి మూసి, ఏయ్ చిన్నోడా లే అన్నాడు. వాడు దిగ్గును లేచి కూర్చున్నాడు. చచ్చిపోయినాడు బతికాడు, లేచి కూర్చున్నాడు. ఆడికి జ్వరం తగ్గితే పెట్టాలని నారింజకాయలు బత్తాకాయలు అంటారు కదా, నారింజకాయలు
అవి ఉట్టిలో పెట్టిందంట, ఆ కాయలు కొని ఉట్టిలో పెట్టిందంట. ఏం చెబుతున్నాడు, అడిగి పెట్టాలని ఆ లోపల నారింజ కాయలు పెట్టావుగా, కమలాకాయలు తెచ్చిపెట్టు, అడిగి నీరసంగా ఉండి తీసుకొచ్చి పెట్టన్నాడు. ఆ లోపలికి పోయింది ఆ కాయలు తెచ్చి బిడ్డకు పెట్టడానికి. లోపల పోయి బయటకు వచ్చేటప్పటికి లేడు. అప్పుడు ఆలోచించుకుంది, నేను లోపల పెట్టిన కాయలు ఉట్టిలో పెట్టిన కాయలు ఆయనకి ఎట్ట తెలుసు? వచ్చింది ఎవరో, ఎవని నిమిత్తం వెలివేయబడ్డామో ఆయనే వచ్చాడు, ఎవని నిమిత్తం దూషించబడ్డామో ఆయనే వచ్చాడు, ఎవని నిమిత్తం తృణీకరించబడ్డామో ఆయనే వచ్చాడు. మరణపు ముళ్ళు విరిచిన వాడు సజీవుడో, చెయ్యి విడవడో. ఆయన సాక్ష్యం ఇప్పుడు కూడా ఉంది, చూడండి, మీకు దొరుకుతుంది. గుండాపతిని దేవదానం గారి సాక్ష్యం పుస్తకం ఉంది, చూస్తూ అందులో స్పష్టంగా రాస్తాడు. యేసయ్య మా ఇంటికి వచ్చాడు అనే టైటిల్తో ఉంటుంది. అది టైటిల్ కూడా చెప్తున్నాను రియల్గా. ఒక్కొక్కడు నమ్మడండి, నమ్మకపోతే నన్ను ఏం చేయమంటారు, ఏ వాగులోనూ దూకురా అని చెబుతాను. నేను ఏం చెబుతా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు అనుభవించినవి ఉన్నాయి, మరి సాక్ష్యాలు చాలా ఉన్నాయి. జేబులో ఛార్జీకి డబ్బులు లేకుండా తమిళనాడు కానావిళక్ అనే ప్రాంతంలో, దిండిగల్ అవతలది, చెన్నై నుంచి 500 కిలోమీటర్ల అవతలకి, అంత దూరం నుంచి తిండి లేదు, తిప్పలు లేవు, ఛార్జీకి డబ్బులు లేవు. అక్కడ నుంచి నేను పేటకి రావాలి. ఒక సహోదరుని ప్రేరేపించి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మోళ్ళకి ఇవ్వమని డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బుల్లో కొంత ఛార్జీకి ఒక టికెట్ పెట్టుకున్నా, రైలు ఎక్కిన దగ్గర నుంచి ఒక ఆయన తోడయ్యాడు. ఒంగోలు దాటిచ్చి ఆయన దిగిపోయాడు. నాకు కావాల్సినప్పుడల్లా, ఆకలైనప్పుడల్లా బాక్సులో చెక్కలు, అరిసెలు, చక్రాలు మొత్తం పెట్టుకొని కూర్చున్నాడు. నాకు పొట్ట ఖాళీ అయినప్పుడల్లా ఎత్తున్నాడు, తినమంటున్నాడు. ఏంది? ఎవరు మరి ఎవరు? ఇంతవరకు చూడలే నేను మళ్ళీ ఆయన్ని. ఎవరు ఆయన? ఎవరు చెప్పండి. ఒంగోలు వచ్చిన తర్వాత ఇక నెక్స్ట్ చీరాల ఆగిద్ది, అక్కడ దిగి వెళ్ళిపోవచ్చు నువ్వు, నేను దిగుతున్నానని అక్కడ దిగి వెళ్ళిపోయాడు. ఇంతవరకు కనపడలామండి. అయ్యో ఎవరు నువ్వు? నేను కూడా దేవుని పెట్టినలేవా అన్నాడు. అంతకుమించి వివరాలు చెప్పలా. దేవుడు ఆదుకుంటాడు, ఆయన తోడై ఉంటాడు, ఆయన నమ్మదగిన దేవుడు. ఎవరు నిన్ను పట్టించుకోకపోతే అందరు నిన్ను తృణీకరిస్తే ఆయన వదులుతాడు. ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, నిన్ను చేయి విడువడు. ఎవరు నన్ను చెయ్యి విడచిన యేసు చెయ్యి విడువడు. దేవునికి మహిమ. సత్యమును నీవు నమ్మినందున నీ ఇంటి వారికి నీకు భేదం వచ్చే అవకాశం ఉంది. సత్యమును నీవు నమ్మినందున నీ సమాజంలోని వ్యక్తులకు నీకు భేదం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ అసత్యంతో నువ్వు కూడా అసత్యాన్ని కలిగి ఉంటే వాళ్ళకి నీకు ఫ్రెండ్షిప్ నడిచేది, కానీ వాళ్ళ అసత్యంతో నీ సత్యం ఏకీభవించదు గనక భేదము తప్పదు. దేవునికి మహిమ. లాస్ట్ మాట, మొట్టమొదటిది ఫ్యామిలీ రివర్స్ అయింది అన్నాను. దానికంటే ముందు, దాని తర్వాత సమాజం నీకు సరే అనేజనులు. ఇప్పుడు సంఘం కూడా రివర్స్ అయింది, గుర్తుపెట్టుకో. సంఘములో ఉన్న వాళ్ళందరూ సత్య సంబంధులు కాదండోయ్. ఇది అసలు ట్విస్ట్. ఈ అంశం మొత్తానికి మలుపు ఇదనమాట. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా చెప్పు. మేము క్రైస్తవులమే అంటారు, మేము భక్తిపరులమే అంటారు, మేము ఆత్మీయులమే అంటారు, మేము సేవకులమే అంటారు. కానీ కొంతమంది సత్యమును ప్రేమించే సత్య సంబంధులు ఉన్నారు. కొంతమంది సత్యదేవుడి పేరు చెప్పుకొని అబద్ధాన్ని నమ్మే అబద్ధీకులు ఉన్నారు. సంఘంలో ఉన్నారు. వీళ్ళు కూడా సత్యము మాట్లాడినందుకు సత్య సంబంధుల్ని ద్వేషిస్తారు. ఉన్న నిజాలు మాట్లాడినందుకు, అంటే ఉన్న సత్యం మాట్లాడినందుకు
అలా సత్యం పక్షాన నిలిచి సత్యం పక్షాన గళమెత్తిన వారిని పచ్చిగా ద్వేషించి బహు దుర్మార్గంగా మాట్లాడతారు. ఒక్కసారి మీరు బైబిల్లో గలతీ పత్రిక తీయండి. ఉన్న సంగతి మాట్లాడితే మనం శత్రువుల మాట. ఆ మాట నేను చెప్పలా, గలతీ సంఘంలో పౌలు మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయము 16వ వచనం. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా. ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా? ఏమండే, ఇంక అయిపోయింది. ఈ మాట కీలకం, గుర్తుపెట్టుకోండి, ఇది అవసరం. నిజమాడినందున నేను మీకు శత్రువునైతినా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సత్యమును మాట్లాడితే, సత్యం పక్షంగా నోరు తెరిస్తే, సత్యం పక్షంగా గళమెత్తితే ఖచ్చితంగా కొంతమందికి మనం శత్రువులం అవుతాం. అది కూడా అన్యులకు కాదు, మేము క్రైస్తవులము అని చెప్పుకుంటున్న వాళ్ళకే అవుతాం. ఎంత ద్వేషిస్తారంటే మన మీద ఉన్నవి లేనివి అబద్ధాలన్నీ కల్పించి చెప్తారు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మనం వ్యవహరించాం, నిజం మాట్లాడాం, సత్యం మాట్లాడాం, అది నచ్చదు కొంతమందికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు షాలేము రాజు అంటే, నేను ఎవరి జోలికి పోకుండా ఏ విషయాలు మాట్లాడకుండా ఉంటే అందరికీ నచ్చుతా. కొంతమంది నమ్ముతున్న అసత్యంతో నేను కూడా ఏకీభవిస్తే వాళ్ళకి నచ్చుతా. కానీ అది రైట్ కాదు. మనం లోకంలో అబద్ధంలో ఉండి సత్యం తెలుసుకొని సత్యంలోకి వచ్చాం. సత్యంలోకి వచ్చిన తర్వాత సత్యబోధలో ఉండాలి, మళ్ళీ అసత్య బోధలోకి వెళ్ళకూడదు. మన క్లారిటీ ఉండాలి, స్పష్టత ఉండాలి. ఏది పెడితే అది గుడ్డిగా నమ్మకూడదు. సాంప్రదాయాలు, ఆచారాలు కాదు, వాక్యం ఏం చెబుతుందో దానికి ప్రయారిటీ ఇవ్వాలి. మన వాక్యమే కొలబద్దగా తీసుకోవాలి. రేపు జడ్జిమెంట్ వాక్యానుసారంగా జరిగిద్ది. ఎవడో కల్పించిన ఆచారాలను బట్టి తీర్పు జరగదు. వాక్యాన్ని బట్టి జడ్జిమెంట్ జరిగిద్ది. కాబట్టి వాక్యాన్నే మనం కొలబద్దగా పెట్టుకోవాలి. కానీ అయ్యగారు చెప్పారు, మా అయ్యగారు చెప్పారు కాబట్టి నంది పంది అంటే కుదరదు. మా అయ్యగారు చెప్పారు కాబట్టి 2 ఏళ్ళు 5 అంటే కుదరదు, 2 ఏళ్ళు 3 అంటే కుదరదు. అదేంటంటే ఎప్పటి నుంచో మా అయ్యగారు, మా పెద్ద అయ్యగారు చెప్పాడు, మా చిన్నయ్య గారు చెప్పాడు అంటే కుదరదు. అయ్యగారు లేదు, అమ్మగారు లేదు, సత్యం కావాలి. సత్యం నాకు తెలియాలని, సత్యంలో నేను నడవాలని నా ఆశయ్యా. సత్యం నాకు తెలియాలని, సత్యంలో నేను నడవాలని నా ఆశయ్యా. సర్వ సత్యంలోనికి నడుపుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. సర్వ సత్యంలోనికి నడుపుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయ్యా. మనం కలసి ఉండాలయ్యా, కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా. దేవునికి మహిమ. చెప్పండి, ఏ ఉండాలి గుండెల్లో? రోషం ఏముండాలి? సత్యము నాకు తెలియాలి, సత్యములోనే నేను నడవాలి. ఎవరో ఒక వ్యక్తి చెప్పింది కాదు, లేఖనము చెప్పినది సత్యం. ఒక డినామినేషన్కి ప్రెసిడెంటో ఫౌండరో చెప్పింది సత్యం కాదు, లేఖనము చెప్పింది సత్యం. రేపు లేఖనాలను చూపించి తీర్పు తీరుస్తాడు కానీ జడ్జిమెంట్లో అయ్యగారు అమ్మగారు చెప్పిన మాటలను బట్టి జడ్జిమెంట్ ఉండదు. అంటే అయ్యా మరి మా అయ్యగారు అప్పుడు ఇట్లా బోధించారయ్యా, అందుకని నేను అట్లా అంటే అయ్యగారి మాట తీసుకోమన్నానా, నా వాక్యం తీసుకోమన్నాను అంటే, అయ్యా వాక్యమే తీసుకోమన్నావు కానీ అయ్యా అయ్యగారు ఎందుకన్నా పెద్దోడు కదా, అందుకని అయ్యగారు చెప్పిన మాట తీసుకున్నానయ్యా అంటే, అయ్యగారు ఏడుంటాడు అడగబో నువ్వు అంటాడు. అర్థమైందా? అయ్యగారు చెప్పాడు, అమ్మగారు చెప్పింది వాళ్ళ సొంత మాటలు కదా. లేఖనం ఏమి చెప్పుచున్నది, వాక్యం ఏం చెప్తుంది, వాక్య ప్రకారం
మనం ప్రయాణం చేయాలి. ఇక ఎంతలా మొనగాడైనా, ఎంత పెద్ద మినిస్ట్రీ అయినా, ఎంత పెద్ద డినామినేషన్ అయినా తీసి దెబ్బలో కొట్టవతల అంతే. సత్యం సత్యం సత్యవాక్యం కావాలి, సత్యంలో నేను నిలవాలి. ఏమండి? ఇప్పుడు అంటే కొంతమంది నడుపుతున్న అసత్యం జోలికి పోనంత వరకు వాళ్ళు నన్ను లవ్ చేస్తారు, ప్రేమిస్తారు. వాళ్ళ అసత్యం జోలికి పోనంత వరకు, వాళ్ళ అసత్యాన్ని టచ్ చేసినప్పుడు పడగెత్తి బుసగొడతారు. దైవజనుడు, దేవుని సంబంధి, అతను వాక్యానుసారంగా బోధిస్తున్నాడని ఇంకితం లేకుండా వాళ్ళని కవ్వించి, స్త్రీలని పురుషుల్ని కవ్వించి, వాళ్ళ చేత ఫోన్లు చేయించి నన్ను తిట్టించటం, దూషించటం. నన్ను శాపగ్రస్తులు గారు శపించబడతారా లేదా? శాపం తెచ్చుకుంటారుగా దరిద్రం అనవసరంగా. ఇప్పుడు నేను చెప్పింది సత్యం అనుకో, నన్ను ద్వేషించినోడు సత్యాన్ని ద్వేషించినట్టు చివరికి ఆడికి పోతారు, నాశనానికి పోతారు కదా, శాపగ్రస్తులు అవుతారు కదా. ఇప్పుడు అతను చెప్పిన దానిలో వాస్తవం ఏంటి, సత్యం ఎంత, అసత్యం ఎంత అనేది వాస్తవంగా నువ్వు లేఖనాలు చూసి పరిశీలించి మాట్లాడాలి, ఒక నిశ్చయితగా రావాలి. షాలేం రాజు కాదు, ఇంకెవడు చెప్పినా అది వాక్యానుసారమా కాదనేది ఫస్ట్ చూసుకొని, అది వాక్య సమ్మతం అయితే తప్పకుండా లోబడాలి, ఏకీభవించాలి. అట్లా కాకుండా సత్యం మీద విరోధంగా ధ్వజమెత్తిన వాళ్ళు పరిసయ్య గుంపులోకి వెళతారు. వాళ్ళ గురించి యేసుప్రభు ఏం మాట్లాడాడో తెలుసా? రాబోచున్న నరక శిక్ష నుంచి మిమ్మల్ని కాపాడేవాడెవడు అని మాట్లాడాడు యేసయ్య. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, సున్నం కొట్టిన సమాధులారా, రాబోతున్న నరక శిక్ష నుంచి మిమ్మల్ని కాపాడేవాడెవడు అని గద్దించాడు యేసయ్య ఈ గుంపుని. నా బాధ అదే, నా బాధ అదే. నేను అనని మాటలు అన్నానని అన్యాయంగా నా మీద అబద్ధపు ప్రచారాలు, అంటే ఏదో విధంగా బ్లేమ్ చేయాలి, బురద చల్లాలి, నలుగురిలో ఇతన్ని ఆరడిపరచాలని నేను అనని విషయాలు కూడా అన్నానని నా మీద టైటిల్స్ పెట్టి, ప్రతి ఒక్కడు ఎవడు లైన్లోకి రావాలన్నా మన ఫోటో వాడాల్సింది. ఆ కృప మనకి ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. షాలేం రాజు అనేవాడు ఫోటో పడిందంటే చాలు ఇక చూస్తారు. అది మంచి అయినా చూస్తారు, చెడ్డ అయినా చూస్తారు. అందుకని ఎవడికైనా తప్పట్లా. ఆఖరికి నన్ను ద్వేషించే శత్రువు కూడా నా ఫోటో తప్పలా. ఏందో మరి యేసయ్య నన్ను అంత ప్రేమించాడు. నా విమర్శకుడు నా శత్రువు లైన్లోకి రావాలన్నా, వాడికి 4 వ్యూస్ రావాలన్నా ఈ ఫోటో పడాల్సిందే. ఏందో మరి ఈ దీనుడికి అంత కృపించాడు యేసయ్య. ఆయనకే మహిమ. హెచ్చింపు కోసం చెప్పట్లా, ఉన్న వాస్తవం చెప్తున్నాను నేను. కానీ ఏం పర్వాలా, నేను నిజమాడినందున శత్రువునయ్యాను, ఉన్న సత్యం చెప్పినందున కొంతమందికి శత్రువునయ్యాను. ఏడిశారు. వాళ్ళ అబద్ధంతో నేను ఎందుకు ఏకీభవిస్తా? సత్యనా ఏకీభవించను. నాకు సత్యం కావాలి, సత్యమై ఉన్న క్రీస్తు కావాలి. నా పిల్లలకు సత్యమే చెప్పాలి. ఇప్పుడు ఇక్కడే కాదు, లక్షలాది మంది ఎక్కడెక్కడ ఉండి, ఇక్కడే కాదు ప్రపంచ దేశాల్లో అనేక దేశాల నుంచి వెంబడిస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రతి విషయాన్ని గురించి ఈయనేం చెప్తాడో మనం విందామని నా వైపు కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నందున అందరికీ నేను సత్యం చెప్పాల్సి వచ్చింది. నాకు దేవుడు బయలుపరిచిన మేరకు ప్రతి దానిలో నేను మాట్లాడతా. దానివల్ల కొంతమందికి నచ్చుతా, కొంతమందికి పెట్రోల్ పోసినట్టు ఉంటుంది. స్తోత్రం. అయినా సరే ఉన్నదన్నట్టు మాట్లాడతా, ఏం పర్లేదు. నిజమాడినందున పౌలే శత్రువు అయినప్పుడు నేనెంత? కానీ ఏదైనా లేఖన పరిధిలో మాట్లాడతా. ఇక నా మీద వ్యతిరేకంగా ఎన్ని వీడియోలు అన్నా రాని, ఎన్ని ప్రసంగాలన్నా చేయని, అచ్చంగా నా మీద ఎన్ని తిప్పలన్నా పడని, ఎవడు ఎన్ని బాధలన్నా పడని, కానీ నేను మాట్లాడింది సత్యం. అబద్ధం వైపుకు తిప్పుతున్నారు. తరతరాలుగా సంవత్సరాలుగా మోసంలో ఉండేటట్టు విశ్వాసుల్ని భ్రమ పెడుతున్నారు. ఆ మోసంలోంచి బయటికి రావాలి.
సత్య సంబంధిగా నీ ఉంటే నిన్ను కూడా ద్వేషిస్తుంది, గుర్తుపెట్టుకో. సంఘమే ద్వేషించిద్ది నిన్ను. సంఘానికి కూడా నచ్చవు నువ్వు. పౌలు నచ్చలా, షాలేము రాజన్న నచ్చలా, నువ్వెట్ట నచ్చుతావు? నువ్వు ఆ పౌలుని ఈ షాలేముని వెంబడిస్తున్నావుగా, నువ్వు నచ్చవు. నిన్ను చూస్తేనే వాళ్ళకు సైతాను చూసినట్టు ఉంటుంది, కానీ వాళ్ళు శోధించబడుతున్నారు సైతాను చేత. నువ్వు సత్య సంబంధివై ఉన్నావు, సత్యంలో ఉన్నావు. కాబట్టి జనులేమనుకొనుచున్నారు అన్న చింత నీకొద్దు. నేను సత్యంలో ఉన్నానా లేదా అన్న ఒక్కదాన్ని పట్టుకో. నువ్వు గతంలో ఏ డినామినేషన్ని ఫాలో అయ్యావో వాళ్ళు తప్పకుండా నువ్వు ఇటు కనెక్ట్ అయితే నిన్ను ద్వేషిస్తారు. నువ్వు అంతకుముందు ఏ సహవాసంలో ఉన్నావో ఆ సహవాసంలో వాళ్ళు ఖచ్చితంగా నువ్వు ఇటు కనెక్ట్ అయితే నిన్ను నలుగురిలో ఆరడిపరుస్తారు. ఇక నువ్వు కనపడితేనే అయిపోయింది, లోకంలో కలిసిపోయింది, లోకంలో కలిసిపోయాడు, సైతాను చిక్కారు, అబద్ధ బోధలో పడ్డారు, దుర్బోధలో పడ్డారు, ఆ బోధలో అంటారు. కానీ ఏది ఏ బోధో నీకు తెలుసు, ఏది సత్యమో నీకు తెలుసు. నీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, నువ్వు జడ్జి చేసుకోగలవు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, కొంతమంది ఎందుకు మనకు శత్రువులు అవుతారు అన్నదానికి ఒక 3 కారణాలు. మొట్టమొదటిది ఎవరెవరు అవుతారు అన్నదానికి మొట్టమొదటిది ఫ్యామిలీ, రెండవది అన్యజనులు, మూడవది సంఘము అని చెప్పబడిన దానిలో కూడా అబద్ధ ప్రేమికులు. ఈ 3 రకాల వాళ్ళు సత్యమును బట్టి మనకు శత్రువులు అవుతారు. దేవునికి స్తోత్రం. దేన్ని బట్టి? మరి దాన్ని నువ్వు లక్ష్య పెడతావా? సత్యం నువ్వు చేత పట్టుకొని ఉంటే లోకం మొత్తం నిన్ను వదిలిపెట్టిన యేసయ్య నిన్ను చేయబట్టుకొని ఉంటాడు. కొడుగడిగొడో, యేసయ్య నిన్ను చేతి పట్టుకొని ఉంటాడు, చేయి పట్టుకొని ఉంటాడు, ఆయన నడిపిస్తాడు నిన్ను. వింటున్నావా? ముగిస్తున్నా ఇక. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఏం చెప్పలేదు. ఒక కారణం చెప్పా, సత్యమును బట్టి నీకు శత్రువులు ఏర్పడతారు. నంబర్ 1 అది ఎక్కడెక్కడ ఏర్పడతారో చెప్పా. రెండవది దేన్ని బట్టి శత్రువులు ఏర్పడతారో రెండో పాయింట్ చెప్తా. మళ్ళీ ఇది ఎంతసేపు ఉంటుందో అనుకోవాకు, సింపుల్. నా దేవుడు నీకు తోడై ఉండి నిన్ను సపోర్ట్ చేసేదాన్ని బట్టి కూడా శత్రువులు ఏర్పడతారు. దాన్ని ఏమంటారంటే అసూయను బట్టి, ఈర్ష్యను బట్టి శత్రువులు అవుతారు. అందులో నీ బంధువులు ఉండొచ్చు, నీ అన్యజనుల సమాజం ఉండొచ్చు, సంఘంలో కూడా కొంతమంది పనికిమాలినోళ్ళు ఉండొచ్చు. ఈ పరిపక్వత లేనోళ్ళు, ఈ శరీరాన్ని గెలవలేని వాళ్ళు కూడా సంఘంలో కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా ఏం లేదు, సడన్గా దేవుడు నిన్ను హెచ్చించాడు అనుకో, ఆటోమేటిక్గా గొల్లగొల్ల అయిపోతారండి. ఎప్పటి నుంచో ఉంటున్నా మాకు లేదే, ఎప్పటి నుంచో ఉంటున్నా మాకు లేదే, నిన్నగాక మొన్న వచ్చి అబ్బో అని ఇక పోట్లు కాట్లు మొదలు పెడతారు సంఘాల్లో అయితే. స్తోత్రం. దేవుడు నిన్ను హెచ్చించే విధానాన్ని బట్టి కొంతమంది నీకు శత్రువులు ఏర్పడతారు. గుర్తుపెట్టుకో. కొంతమంది నిన్ను చూసి అసూయ పడుతున్నారంటే నువ్వు ఏడుపు మొహం వేసుకొని అందరూ నా మీద ఏడుస్తున్నారు అన్నయ్య, నువ్వే ఆడవటం కాదు, ఏడుపు మొహమా, అది కాదు నువ్వు చేయాల్సింది. ఇతరులు నిన్ను చూసి అసూయపడే స్థితిలో నిన్ను దేవుడు హెచ్చించినందుకు స్తోత్రం చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి? స్తోత్రం చెప్పుకోవాలి. నువ్వు పక్కోళ్ళు చూసి ఏడ్చే స్థితిలో నన్ను ఉంచినందుకు నీకు స్తోత్రం ప్రభువా. వాళ్ళు ఏడ్చే కొద్దీ డెవలప్ చేస్తూ ఉంటాడు దేవుడు నిన్ను. నువ్వు ఇంకా గంభీరంగా పోవాలి. అంతేగాని వీళ్ళందరూ ఎందుకు ఏడుతున్నారు, నువ్వు ఏడుపు ముఖం వేసుకొని పోవటం కాదు. దీనికి లేఖనాధారం ఉంది. దావీదునకు యెహోవా తోడై ఉండెను గనుక సౌలు మరి ఎక్కువగా భయపడి అనుంది వాక్యంలో. అర్థమైందా? దేవుడు నిన్ను ఆశీర్వదించి విస్తరింపజేసేదాన్ని బట్టి ఈర్ష్యతో కొంతమంది నీ మీద ద్వేషం పెట్టుకునే అవకాశం ఉంది. కొంతమంది నీకు శత్రువులు అయ్యే అవకాశం ఉంది. యోసేపుకి వాళ్ళ నాన్న అద్దాల అంగి గుట్టించాడని అన్నలు మొత్తం పాపం నిర్దోషైన యోసేపును అమ్ముకున్నారు, చంపబోయారు. ఎంత ఇబ్బంది పెట్టారు చూడు. కేవలం వాళ్ళకి ఏమైనా అన్యాయం చేశాడా? 2 వాళ్ళ తప్పులు చెప్పేవాడు, అన్నా ఇది పద్ధతి కాదన్నా అనేవాడు, అంతే. రెండోది వాళ్ళ ముందు వాళ్ళకంటే బాగున్నాడు. వాళ్ళ నాన్న యాకోబు యోసేపును బాగా ప్రేమిస్తున్నాడు. తట్టుకోలేక ఎంత కక్ష పూనారంటే వాళ్ళకి అవకాశం దొరికితే చంపేద్దామన్నంత కాడికి వెళ్ళారు. ఇది దేన్ని బట్టి వచ్చిన శత్రుత్వం? మన ఆశీర్వాదాన్ని చూసి ఓరవలేని శత్రుత్వం.
స్తోత్రం. ఇది రెండో కారణం. ఎంతమందికి అర్థమైందో ఏమో. ఏమి లేదు, ఆ సమాజంలో నువ్వు ఒకప్పుడు బాగా లేమిళ్ళలో ఉండి ఇప్పుడు ఏదో చేసుకుంటా, అంత ఆహారం దొరికి, కాస్త మంచి గుడ్డ కట్టుకుంటా, కాస్త బండి మీద తిరుగుతా, పట్టెడు అన్నం తింటా, నీ భార్య పిల్లల్ని ఇంట్లో ప్రశాంతంగా పెట్టుకొని, నువ్వు వ్యసనాలు మానుకొని, ఆదివారం రాగానే తెల్లని బట్టలు వేసుకొని, కుటుంబాన్ని పెట్టుకొని చర్చికి వస్తా పోతా పచ్చ కనపడితే కొంతమంది కళ్ళల్లో, అంటే ఇతరులను ద్వేషించమని నేను చెప్పట్లా, కొంతమంది అట్టున్నారు. వాళ్ళ సొమ్ము నువ్వు తినదేం లేదు. ఎప్పుడు మీ ఇంట్లో సరుకులు బయటపడతాయా, మీ ఇంట్లో వ్యవహారం బయటపడిద్దా, ఎప్పుడు మీరు రోడ్డును పడతారా, ఎప్పుడు మీరు ఏడుస్తారా చూద్దామని ఎంత ఆశగా ఎదురు చూస్తారో. ఎందుకు? దేవుడు నీకు తోడై ఉండి నీ జీవితాన్ని మార్చి నీ కుటుంబాన్ని దీవించి నిన్ను ఆశీర్వదిస్తున్నందుకు తట్టుకోలేక ఓ సంవత్సరం ఓర్చుకుంటారు. అన్నాళ్ళే సంబడం, ఇంకొక స్టేర్ వేసేటట్టు చేస్తాడు దేవుడు. ఎన్నాళ్ళే సంబడం అన్న రెండో స్టేర్ కూడా వేసాడుగా, వేస్తాడు. ఇంతగా 3 స్టేర్లు వేసిన వాళ్ళు అమ్ముకొని పోలేదా, ఎన్నాళ్ళే సంబడం అంటారు. పక్కన ఇంకోటి కొని 3వది కూడా వేస్తాడు. ఇక వాళ్ళు తట్టుకోలేరు. మంచి పేరు వస్తే తట్టుకోలేరు, మన గురించి నలుగురు ఘనంగా మాట్లాడుకుంటే తట్టుకోలేరు. కొంతమంది అయితే మరీ తట్టుకోలేని వాళ్ళు మంత్రగాళ్ళ దగ్గర కూడా పోతారు. డబ్బులు తీసుకొని 50,000 1,00,000 రూపాయలు తీసుకొని పోతారు. పోయి ఎట్టనన్నా కానండి, అసలు వాడి సాగింపుడు తట్టుకోలేకపోతున్నాం మా సమాజంలో. ఏం లేదు, ఎవడు జోలికి పోలప్ప, పచ్చంగా బతుకుతున్నాడు అంతే. ఈ డబ్బులు ఇచ్చి మరి వాళ్ళ తాంత్రిక విద్యలు చేయించే అవకాశం ఉంది, వాళ్ళ నాశనం చేయాలని. అట్లాంటి దుర్మార్గాలకు కూడా నీ మీద ఒడిగట్టే అవకాశాలు ఉన్నాయి. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు జీవం గల దేవునిలో నిలిచి ఉన్నంత వరకు తాంత్రికులు ఎంతమంది కలిసి ఏకమే వచ్చినా నీ ఒక్క వెంట్రుక కూడా తర్వాత మాట నేను చెప్పను, మీరే అనుకోండి. నేను తెలుగులో చెప్తా స్పష్టంగా, మామూలు భాష, ఒక్క వెంట్రుక కూడా కదిలించలేరు. అర్థమైందా? కన్ఫర్మ్. అయితే ప్రభువులో నువ్వు నీ కుటుంబం నిలిచినంత వరకు డైరెక్ట్గా మిమ్మల్ని కూర్చోబెట్టి మీ మీద ప్రయోగం చేసిన వాడు చావటమే కానీ నీకేం కాదు. వాడే పోతాడు, ఖచ్చితంగా పోతాడు. ఆ మాట ఉంది అందులో, తాంత్రిక పుస్తకంలో ఆ మాట ఉంది. వాడు చేసిన విద్య విఫలమైందంటే అది వాని మీదకే వచ్చును అని రాస్తుంది. ఒకసారి మీకు స్క్రీన్ మీద కూడా చూపించా. అభిచార క్రియ బెడిసిందా, అది వాడి మీదకే వచ్చిందని రాసింది. నేను చూపిస్తూ ఉంటా, చాలా చూపిస్తా స్క్రీన్ మీద, మీరే మర్చిపోతుంటారు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. నువ్వు దేవుల్లో నిలిచి ఉన్నంత వరకు, యేసు రక్తం కింద నువ్వు ఉన్నంత వరకు, నేను చెబుతున్నా, వాడు ఎంత పెద్ద పనోడైనా, ఎంత పెద్ద మాంత్రికుడైనా, ఎంత పెద్ద తోపైనా, అదిగో చూడు అక్కడ, అభిచారము విఫలమైన యజమానికి హాని కలుగును, రాక్షస బాధ హెచ్చును. చాలు, కనపడిందా? మళ్ళీ చూస్తారా? అభిచార క్రియ, శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారం అన్నాడు చూడు. అభిచారం అన్న దగ్గర చిన్నగా రాసుకో, మాంత్రిక విద్యలు అని. అభిచార క్రియ చేసిన వాడికి చూడండి, అభిచారము విఫలమైన యజమానికి హాని కలుగును, రాక్షస బాధ హెచ్చును. చాలు, ఉందా? చూసారా? అది నీ జోలికి ఎవడన్నా వచ్చాడనుకో, నేను చెబుతున్నాక వాడి కర్మ గాలినట్టే. వాడు అనవసరంగా నిప్పుతో తల గోక్కున్నట్టే. నిప్పుతో గోక్కుంటే ఏం జరిగిద్ది? కటింగ్ చేయించుకునే అవసరం ఉండదు ఇక. దేవునికి స్తోత్రం. అట్లాగా దెబ్బతిని మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఏ విధమైన చేతబడి, చిల్లంగి, బాణామతి, ఎచ్చాటన, ఉచ్చాటన, వశీకరణ, ఆకర్షణ, ఏ విధమైన మంత్రప్రయోగమైనా కావచ్చు, వాడే దెబ్బతింటాడు. నువ్వు యేసు రక్తం కింద ఉన్నంత వరకు నిన్నేది ముట్టలేదు. గట్టిగొడు. వాడు నీ ఇంటి ముందుకు తెచ్చేయని, నీ ఇంటి మీద తెచ్చేయని, నీ ఇంటి ముందు గుంట తీసి పెట్టని, లేకపోతే నీ ఇంట్లోకే పెట్టని, నమ్మకంగా ఏదో పనున్నట్టు పలకరీయడానికి వచ్చినట్టు వచ్చి ఇంట్లో వేసిపోని, ఏది వేసినా ఏం చేసినా వేసినోడే పోతాడు. 2
మారనన్నా మారతాడు, లేకపోతే మొత్తానికి బాగునన్నా పోతాడు. రెండే జరుగుతాయి. కన్ఫామ్. నువ్వు యేసు రక్తం కింద ఉన్నంత వరకు మాత్రం నిన్ను ఏమీ చేయలేదు, ఇది తిరుగులేదు. అర్థమైందా? యేసు రక్తం అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కళంకమైన రక్తం. నువ్వు ఆ రక్తపు కోటలో ఉండాలి. సిలువదారి అయిపోయింది కోటం. సిలువ ముగించదా? వెళ్దాం, పెందలాడు పోదురు కానీ పాడమంటున్నారు, నేను పాడుతున్నా. మరి టైం తీసుకున్నా, అది లేదు. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా. ఇది నీ త్యాగ సంకేతమా, ఇది నీ త్యాగ సంకేతమా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. మొదటి కారణం, సత్యమును బట్టి నీకు శత్రువు అవుతుంది. రెండవ కారణం, దేవుడు నిన్ను ఆశీర్వదించుటను బట్టి నీకు శత్రువులు ఏర్పడతారు. ఎంతకు పోతారంటే, అవకాశం ఉంటే తాంత్రికుల దగ్గరికి కూడా పోయి నిన్ను డ్యామేజ్ చేయడానికి ట్రై చేసేంత కక్ష. అది బంధువుల్లో కావచ్చు, ఇతరుల్లో కావచ్చు. అమ్మో, కొంతమంది అసలు నాకు తెలుసు, ఎందుకంటే పడ్డాం బాధలో, అందుకు చెబుతున్నాను నేను. మరీ దరిద్రం ఏంటంటే, వాడు నా దగ్గరికి పంపించాడు లైవ్లో 2010లో. వాడు వచ్చి డైరెక్ట్గా నా బట్టలు అడుగుతున్నాడు. మీరు నమ్మండి నమ్మప్పుడు నిజం. నేనేమనుకున్నా, 60 సంవత్సరాల వయసోడు, వాడు మాంత్రికుడు, నాకేం తెలుసు. నాదెందుకు పాత అడుగుతున్నావు, మా నాన్న పంచా చొక్కా కొత్తవి ఉన్నాయి, ఇస్తాను ఉండు పెద్ద ఆయన, టీ తాగు కూర్చో అంటున్నా. కదయ్యా నీది అయ్యా, ఏదైనా ఒకటి నీది అయ్యా అంటున్నాడు. వాడు చూడు నాకు చెయ్యాలని, వాడి పిచ్చి ఎట్టుందో చూడు. సచ్చాడు, లేడు ఇప్పుడు, పోయాడు. దేవునికి స్తోత్రం. డైరెక్ట్ నడుతున్నాడు వాడు. నేనేం చేశాను, ఈ పిచ్చోడు కమ్మగా నా పాత అడుగుతాడు. పాత ఇమ్మంటున్నాడు, నీ పాత ఇయ్యి అంటున్నాడు. కూర్చో, కాసేపు ఆగితే కూటం అయిపోయింది. నా బాధ ఏంది, ఈ సెమీ క్రిస్మస్ ప్రోగ్రాం, అది సువార్త వింటే మారుతాడని నా బాధ. ఎవడొచ్చినా పోనీనుగా, ఒక ఆత్మ, స్తోత్రం. కూర్చొని కొత్త ఇస్తా కూర్చోబెట్టా. కూర్చున్నాడు, టీ తాగాడు, లేచి వెళ్ళాడు. కూటం జరుగుతుంది. పాట ఏం పాట పాడుతున్నావు అనుకున్నా, ఎంతో సుందరుడమ్మ తాను, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను. ఈ పాట పాడుతున్నా, మీరు నమ్మండి నమ్మకండి, నిజం చెబుతున్నాను. నేను లైవ్లో ఉండి నా మీద మంత్రోచ్చారణ చేస్తున్నాడు అండి. అబద్ధం చెప్పను, నేను నిజం చెబుతున్నా. లైవ్లో వాడు నా ఎదురుగా ఉండి, మళ్ళీ జనం అంతా కూర్చొని ఉన్నారు, జనం వెనకపోయి. వాడు ఆశ ఏం తెలుసా, లైవ్లో వాడి శక్తులు ఉపయోగించి నన్ను ఆపాలని. వాడాపేదేంది, వాడి బొంద ఎట్లా కుదిరిద్ది? శక్తులన్నిటి మీద అధికారం కలిగిన వాడిని మయంపరుస్తున్నా నేను. ఆయన ముందు ఏం నిలిచిద్ది? వాడి కర్మగాలి ఎప్పుడు రానంత ఉద్యోగం అవుతుంది ఆ పాట. ఆ రోజు అసలు అచ్చంగా వర్షిపే జరిగింది ఆ పాట మీద.
మేలిమి బంగారు స్థలమందు నిలిపిన, మేలిమి బంగారు స్థలమందు నిలిపిన, చలువరాతిని బోలు బలమైన పాదాలు. అది పందిరి, అవి పందిళ్ళు శాంతినగర్లో సిమెంట్ రోడ్డు మీద పందిళ్ళు వేసి, ఇటుపక్క ఉన్న పందిరి ఆ మూల మీద ఏమన్నా, అటుపక్క కూడా ఒకటి ఉంటుంది. ఇదిగో ఈ జనాలు అందరు వెనక్కి వచ్చి వాడు ప్రయోగం చేస్తున్నాడు నా మీద. అక్కడ స్టేజ్ మీద ఉండి నేను పాడుతున్నా, నాతో పాటు ఇంకో దైవజనుడు, ఇద్దరం. అందులో వాడి కర్మగాలి పాట కూడా మామూలు పాట, ఆయన్ని వర్ణించే పాట, ఆయన్ని మయంపరిచే పాట, పరిశుద్ధాత్మ పరవశించే పాట అది. మేలిమి బంగారు స్థలమందు నిలిపిన, మేలిమి బంగారు స్థలమందు నిలిపిన, చలువరాతిని బోలు బలమైన పాదాలు, ఆలెబానోను సమరూప వైఖరి, సమరూప వైఖరి, బలవంతుడగువాడు బహుప్రియుడా తండు, బలవంతుడగువాడు బహుప్రియుడా తండు, ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ మొత్తం పాడుతుంది కానీ టైం లేదులే, మళ్ళీ మీరు ఇంటికి పోవాలి కదా. కాబట్టి మీరు అంతే అంటారులే, మళ్ళీ కోవడం లేట్ అయింది. కానీ ఇవి వాడుతూ ఉన్నా, వాడేమో వాడి పని వాడు చేస్తున్నాడు, చేసి 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 సాలిపోయింది. వాడు చేసినంతసేపు నేను పాడుతూనే ఉన్నా. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపించాడు, వాడిని చూపించాడు. పాడతా నేనేమనుకుంటున్నాను తెలుసా, వాడు బట్టలు అడిగాడు, నేను ఈలేదు కాబట్టి నన్ను తిడతనాడేమో అనుకుంటున్నా. తర్వాత అర్థమైంది, వాడు తిడతన తిట్లు కాదు, అది మంత్రోచ్చరణ చేస్తున్నాడు. హ్యాండ్స్ ఇలా అంటున్నాడు అండి వాడు, హ్యాండ్స్ ఇలా అంటున్నాడు వాడు, వాడి శక్తులను ఉసిగొలుపుతున్నాడు. ఆ శక్తులన్నిటిని మించిన దైవశక్తి చుట్టూ అక్కడ అగ్ని ప్రాకారమై ఉంది. అదే అట కుదిరితే అట్లా పరాక్రమశాలు ఉన్నాడా, దూతలు ఉంటారయ్యా, తోలు తీసి ఆడేస్తారు. రాత్రియు మరి పాదములకు రాయి తగులకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, మనకు పరిచర్య చేయుట కొరకై, మనకు పరిచర్య చేయుట కొరకై, దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా, ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. దేవునికి మహిమ. అసలు ఈ రకంగా పాడుకుంటే అసలు ఇక ఆకలి అయిద్దా, ఇంటికి బాబుద్ది అయిద్దా? ఏం చేద్దాం, ఇక కోటం అయిపోయాయి, ఇక చిన్నగా పొలోమనుకుంటా బాగుంది. ఆనందం ఆనందం యేసుని చూచే క్షణం ఆసన్నం, ఆత్మానంద భరితులమై ఆగమన కాంక్షతో సాగెదం. ఓకేనా? దేవుడు నిన్ను ఆశీర్వదించుటను బట్టి కొంతమంది కుళ్ళుకొని ఏడుచుకొని ఏదో చేయాలని నీకేదో నష్టాలు కల్పించి సునకానందం పొందుతారు.
నిన్నేదో నలుగురిలో ఆరడిపరచాలని ఆనందం పొందుతారు. అవి ఏం పట్టించుకోవద్దు. నీకు నష్టం కలిగించినా, నీకేమైనా ఇబ్బంది కలిగించినా, వాళ్ళకి నీ మీద చెప్పి నువ్వు పనిచేసే దగ్గర, నీ ఉద్యోగం దగ్గర, నీ ఇంటి దగ్గర నిన్ను ఇబ్బంది పెట్టినా అవన్నీ నీకు ప్లస్గా మారుతాయి. అవన్నీ నీకే ఫేవర్గా మారుతాయి. ఖచ్చితంగా నా దేవుడు మారుస్తాడు. ఎందుకంటే ఆయన నీకు తోడై ఉన్నాడు. నువ్వు ఒక్కడే చూసుకోవాలి. ఆయన రెక్కల కింద ఉన్నావాలే చూసుకో, అంతే. 2, వానొస్తుంది. 3, ఇప్పుడు మీరు పోవాలన్నా పోలేరు, వానొస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3వ మాట, లాస్ట్ మాట ఏంటంటే, నువ్వు నమ్మకంగా భక్తి చేయటాన్ని బట్టి కూడా కొంతమంది నిన్ను ద్వేషిస్తారు. నువ్వు నమ్మకంగా దేవునికి నమ్మకంగా ఉండటం కూడా కొంతమందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే నీలాగా వాళ్ళు ఉండరు. నీలాగా వాళ్ళు ఆత్మీయతలో కానీ, పరిశుద్ధతలో కానీ, ప్రార్థనలో కానీ, సమర్పణలో కానీ, సువార్త ప్రకటనలో కానీ, దైవ సేవాశక్తి విషయంలో కానీ, దేవుని కొరకు ఇచ్చే విషయంలో కానీ, దేవుణ్ణి ప్రేమించే విషయంలో కానీ, నీతి నియమాల్లో కానీ నీలాగా వాళ్ళు ఉండరు. అలా ఉండని వాళ్ళకి నువ్వంటే నచ్చదు. నీకు వాళ్ళు ఇచ్చే టైటిల్ ఏంటో తెలుసా? ఓవర్ యాక్షన్, అతి, పెద్ద భక్తురాల్లాగా బిల్డప్, దేవునికి స్తోత్రం, ఈ టైటిల్స్ ఇస్తారు నీకు. పెద్ద మహాభక్తురాల్లాగా, పెద్ద మహాభక్తుడిలాగా, ఈడే పెద్ద పాస్టర్ కూడా చాలు ఈడి దెబ్బకి. పాస్టర్ కూడా చాలు. కొంతమంది వెటకారంగా పాస్టర్ గారు అంటారు, నువ్వు ఆమెన్ అంటుండు. నువ్వు ఆమెన్ అనుకో, అంతే, నువ్వు నిజంగానే అయిపోతావు, దేవుడు చేస్తాడు. నువ్వు అధిక నీతి కలిగి ఉన్నందున, వారికంటే నీ నీతి ఎక్కువగా వారికి కనబడినందున వారు నిన్ను ద్వేషిస్తారు, నీ భక్తిని ద్వేషిస్తారు. అతి చేస్తున్నావు అంటారు, ఓవర్ యాక్షన్ అంటారు, అబ్బో అంటారు, ఏంటి అంటారు. పట్టించుకోవాకు. ఇతరులు నీ భక్తిని విమర్శిస్తున్నారంటే లైన్లో ఉన్నావని అర్థం. అర్థమైందా? ఎన్ని నిందించినా లక్ష్య పెట్టద్దు, నువ్వు జాగ్రత్తగా ఉండు. దావీదు సుబుద్ధి కలిగి నడుచుకునేందున యెహోవా అతనికి తోడై ఉండెను, సౌలు మరి ఎక్కువగా భయపడాను. ఎందుకు సౌలుకు దడొచ్చిందో తెలుసా? దావీదు కూడా నాలాంటి పనికిమాలిన బుద్ధి గల్లోడైతే బాగుండు, కానీ దావీదు నాకంటే నీతిగా ఉంటున్నాడు. ఎవరు నీతిగా ఉంటారు, ఎవరు పవిత్రంగా ఉంటారు, ఎవరు పద్ధతిగా ఉంటారు, ఎవరు వినయంగా ఉంటారో, దీనంగా ఉంటారో, ఎవరు తగ్గించుకుని ఉంటారో, దేవుడు వాళ్ళకు తోడై ఉంటాడు. నాలాంటి దరిద్రులకు తోడై ఉండడు, దావీదు ఖచ్చితంగా తోడై ఉంటాడు అని మరి ఎక్కువగా ద్వేషించాడట. భయపడ్డాడు, ద్వేషించాడు. ఎందుకు? దావీదు నీతి, దావీదు భక్తి, దావీదు వినయం, దావీదు తగ్గింపు మైండ్ పోతుంది సౌలుకి. మనలో ఆ క్వాలిటీ కనపడ్డప్పుడు కొంతమందికి నచ్చదు. మనలో ఉన్న భక్తి తీవ్రతను బట్టి, దేవుణ్ణి మనం ప్రేమించే ఆ తీరు కొంతమందికి జీర్ణం కాక వాళ్ళని ద్వేషిస్తారు. అట్లా కూడా శత్రువులు అవుతారు. మూడు కారణాలను బట్టి 3 స్థలములలో నీవు ద్వేషించబడతావని చెప్పా. నంబర్ 1 ఫ్యామిలీ, నంబర్ 2 అన్య సమాజం, నంబర్ 3 సంఘం. 3 కారణాలను బట్టి ద్వేషించబడతావు. నంబర్ 1 ఎవరు గుర్తుంది? సత్యమును బట్టి నువ్వు ద్వేషించబడతావు. సత్యములో నువ్వు నిలిచినందుకు ద్వేషించబడతావు. అసత్యాన్ని ప్రేమించే వాళ్ళు నిన్ను ద్వేషిస్తారు. రెండవది, దేవుడు నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించుటను బట్టి నువ్వు ద్వేషించబడతావు. మూడవది, నీవు దేవుని ఎదుట సుబుద్ధి కలిగి మంచి భక్తిని, దేవుని ఎడల ప్రేమని, ఆసక్తిని కలిగి ఉన్నందున కొంతమందికి నచ్చదు, అందుకు నిన్ను ద్వేషిస్తారు. ఈ 3 కారణాలను బట్టి నిన్ను ద్వేషించే వాళ్ళు ఉంటారు. వారి ద్వేషాలను లక్ష్య పెట్టొద్దు, ద్వేషపు మాటల్ని లక్ష్య పెట్టొద్దు. ఒకవేళ నా మీద ఎవరైనా నెగిటివ్గా, ద్వేషంగా వీడియోలు పెట్టినా, కామెంట్లు చేసినా, దూషించినా, డైరెక్ట్గా మీ ముందే అన్నా, మీరు లక్ష్య పెట్టొద్దు. కారణం, సత్యం నేను చేత పట్టుకొని ఉన్నాను. అబద్ధాన్ని పట్టుకున్న వాళ్ళందరికీ మంట పుట్టేది ఖాయం. అర్థమైందా? తేజ మిరగాయలు ఉంటాయి, తేజ మిరగాయల కారం ఎప్పుడైనా తిన్నారా? ఎట్లుంటుంది? నా క్షణానికి అంటిది కదా, అట్లా ఉంటుంది కొంతమందికి నేనంటే. తేజ మిరగాయల మంట అన్నమాట. కాబట్టి మీకైనా నాకైనా సత్యం విషయంలో, ప్రభు మనకు తోడై ఉన్న దాని విషయంలో, క్రమమైన భక్తి మనం చేసే విషయంలో మనం కొందరి చేత తృణీకరించబడతాం, ద్వేషించబడతాం. లక్ష్య పెట్టద్దు, దేవుడు మనకు తోడై ఉన్నాడు.
ఎవరు తోడై ఉన్నారు? మనం జాగ్రత్తగా చూసుకోవాలని ఒక్కటే, ఆయన రెక్కల కింద నుంచి పక్కకు పోకూడదు. అర్థమైందా? ఆయన రెక్కల కింద ఉన్నంత వరకు సురక్షితంగా ఉంటాం. ఆమెన్, ఆమెన్. రైట్.